డీటెయిల్‌గా చూద్దాం. సో, దిస్ ఈజ్ లైక్ ఏ ఎగ్జామ్ హ్యాక్ లాగా. మనం ఎగ్జామ్‌ని ఎలా అర్థం చేసుకుంటే సక్సెస్ అవుతాము అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. సో, మళ్ళీ అందరూ అదే మిస్టేక్ చేయకుండా ఉండడం కోసం ఇది మనం ఫస్ట్ స్టార్టింగ్ అసలు ఎలా వస్తున్నాయి క్వెషన్స్, ఏ ఏరియా నుంచి వస్తున్నాయి అనేది చూసుకోవాలి. ఇక్కడ క్వెషన్ పేపర్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతది. ఓకేనా? చేంజ్ అవ్వడం అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే దే ఆర్ మోస్ట్‌లీ ఫోకస్ ఆన్ ఈ 1 అండ్ 2 లేకపోతే 1 అండ్ 2 ఓన్లీ, 1 ఓన్లీ, 2 ఓన్లీ లేకపోతే 1, 2, 3 ఇచ్చాడా? ఇక్కడంటే ఎగ్జామ్ అయిపోయినంక వాళ్ళ ఫోకస్ ఇక్కడికెళ్ళిపోతుంది ఫస్టు. అసలు ఫోకస్ ఎళ్ళాల్సింది ఇక్కడ కాదండి. వాళ్ళు అడిగే క్వెషన్ విధానం ఏ విధంగా ఉందనే దాని మీద ఫోకస్ ఉండాలి. ఓకేనా? సో, చూద్దాం ఫస్ట్. యాస్ పర్ ద ఆర్టికల్ 368 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ద పార్లమెంట్ మే అమెండ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బై వే ఆఫ్. ఇక్కడ చూడండి క్వెషన్ ఏమంటున్నాడు? ఆర్టికల్ 368 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంటే మన ఆర్టికల్ 368 ఎంతమందికి గుర్తుంది? ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే దాని మీద మీకు ఐడియా వస్తది. లైక్ అమెండ్మెంట్ రిలవెంట్‌గా ఇది మనకి ఉంటుంది. ఫస్ట్ మనకు గుర్తు రావాలి. ఆర్టికల్ 360 అంటే విచ్ ఇట్ ఈస్ రిలవెంట్ టు ద వాట్ అన్నట్టుగా. ఓకేనా? సో, ద పార్లమెంట్ మే అమెండ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బై వే ఆఫ్ లా. ఇక్కడ ఏమంటున్నారంటే ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంటు మీ అమైండ్ చేయొచ్చు. ఎనీ ప్రొవిజన్ ఫస్ట్ ఇక్కడ ఏమన్నాడండి? ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బై వే అని అన్నాడు. మరి విచ్ వే చేయొచ్చా? అది ఇక్కడ ఇదే ఒకవేళ మనకి ఆన్సర్‌లో ఇచ్చాడనుకోండి ఎనీ అనేది తొందరగా మనం ఎలిమినేట్ చేసేస్తాం. క్వెషన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. మరి చెయ్యొచ్చు ఎనీ వేస్ అని అంటున్నాడు. కింద ఇచ్చిన వేస్ ఒకటి అడిషన్ చేయొచ్చు, తర్వాత వేరియేషన్, తర్వాత రిపెల్. మరి 3 కరెక్టేనా అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 గూడా కరెక్టే. అడిషన్ చేయొచ్చు, దానిలో చేంజెస్ చేయొచ్చు, దాన్ని తీసివేయొచ్చు కూడా అవసరమైతే. ఓకేనా? సో, మన ఆన్సర్ అయితే డి. మరి ఇది ఎలా కరెక్టు అంటే అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ క్వెషన్ ఏ ఏరియా మీద అడిగారని మనకి అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మీద అడిగారు. ఓకేనా? అండ్ అట్ ద సేమ్ టైమ్ పవర్ ఆఫ్ ద పార్లమెంట్. సో, పవర్ ఆఫ్ ద పార్లమెంట్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. పార్లమెంట్‌కు ఉన్న అధికారం ఏంటి? ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసేటప్పుడు ఉన్న అధికారం ఏంటి అనేది మనకి ఇక్కడ మెయిన్ ఏరియా ఆఫ్ ద క్వెషన్. ఓకేనా? సో, చూద్దాం ఫస్ట్ ఇక్కడ చూడండి జనరల్ పవర్ ఆఫ్ ద పార్లమెంట్ ఇది క్లాస్ 1. అసలు పార్లమెంట్‌కి ఉన్న జనరల్ పవర్ ఏంటి అనేది మనం చూసుకుంటే ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఓకే. సో, చూడండి పార్లమెంట్ పాసెస్ ద అథారిటీ టు ద అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ చూడండి అడిషన్ ద్వారా దాన్ని చేంజ్ చేయొచ్చు. వేరియేషన్ అండ్ రిపెల్ మన క్వెషన్ ఇచ్చాడు. వెరీ వెరీ సింపుల్ క్వెషన్ కదా! సో, చాలా సార్లు ఈ సింపుల్ క్వెషన్ కూడా ఆన్సర్ చేయలేకపోతాము. బట్ క్వెషన్ కేర్‌ఫుల్‌గా చదవాలి. ఆఫ్ ఎనీ ప్రొవిజన్ ఏ ప్రొవిజన్ అయినా చేయొచ్చు. ఇది ఏంటంటే జనరల్ పవర్ ఆఫ్ పార్లమెంట్. అండ్ దిస్ పవర్ ఎక్సర్సైజ్ ఇన్ అకార్డెన్స్ విత్ స్పెసిఫిక్ ప్రొసీజర్ సెట్ ఫోర్త్ ఆర్టికల్ 368లో ఇది మెన్షన్ అయి ఉంది. మరి క్లాస్ 2 ఏంటి అనేది చూస్తే అమెండ్మెంట్ చేయొచ్చన్నాం. మరి ఏ ప్రొసీజర్‌లో చేయాలన్నది మనం ఇక్కడ చూస్తాం. ప్రొసీజర్ ఫర్ ద అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఫస్ట్ చూడండి అమెండ్మెంట్ కెన్ బి ఇనిషియేటెడ్ బై ఇంట్రొడ్యూసింగ్ ద బిల్. ఫస్ట్ అమెండ్మెంట్ చేయాలంటే ఏం చేయాలండి? బిల్లుని ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేయాలి? ఐదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. మరి ఇక్కడ మనం బిల్ ఇంట్రొడ్యూస్ చేస్తే అయిపోతదా అంటే బిల్ అనేది మస్ట్ బి పాస్డ్. ఖచ్చితంగా పాస్ అవ్వాలి. అది కూడా మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్‌షిప్. ఇప్పుడు 545 మెంబర్స్ ఉంటారు. 545లో ఎంతమంది మోస్ట్‌లీ మనకి 540, 541 వాళ్ళు ఎక్కువ అటెండ్ అవుతుంటారు కదా! అంటే అటెండ్ కాదు. జనరల్‌గా ఉంటారు. సో, ఇప్పుడు వాటిలో మళ్ళా మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్‌షిప్‌లో మెజారిటీ అనేది మనకి కావాలి. ఓకేనా? ఇందులో మళ్ళా ఎంతమంది అటెండ్ అయ్యారు, అందులో ఎంతమంది ఓటేసారనేది మనకి ఇంపార్టెంట్. సో, అట్లా తీసుకున్నప్పుడు మనకి 2/3 ఆఫ్ ద మెజారిటీ ఎంతుండాలండి? 2/3 ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ఇన్ ఈచ్ హౌస్. ఓకేనా? 2/3 మెంబర్స్ మనకి ప్రతి హౌస్ నుంచి ప్రెజెంట్ అయి ఓటెయ్యాలి. ఓకే. నెక్స్ట్. ఆఫ్టర్ బీయింగ్ పాస్డ్ బై ద బోత్ హౌసెస్ ద బిల్ ఈజ్ ఫార్వర్డెడ్ టు ద ప్రెసిడెంట్. మరి 2 అప్పర్ హౌస్‌లో అయిపోయింది. లోయర్ హౌస్‌లో బిల్లు పాస్ అయింది. మరి ఇప్పుడు బిల్ అనేది ఎక్కడికెళ్తుందండి? ప్రెసిడెంట్ దగ్గరికి ఎళ్తుంది. తర్వాత ప్రెసిడెంట్ దాన్ని రిసీవ్ చేసుకొని కాన్స్టిట్యూషన్‌కి ఆహ్, తను పాస్ చేసినప్పుడు ఆ బిల్ అనేది పాస్ అయినప్పుడు అమెండ్మెంట్ అనేది కన్సిడర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి స్పెషల్ కేసెస్. కొన్ని కేసెస్‌లో it required the state ratification. This proviso class 2.
అయితే కొన్నిసార్లు స్టేట్ యొక్క రాటిఫికేషన్ ఇంపార్టెంట్. ఎందుకు, ఎలాంటి సందర్భాలనేది తీసుకుంటే చూడండి. సెర్టైన్ అమెండ్మెంట్ నెసెసరీ టు ద రాటిఫికేషన్ బై ద లెజిస్లేచర్ of at least half of the states before being presented to the president for assent. For example, స్టేట్ డివైడ్ అయినప్పుడు ఏం చేస్తారండి, స్టేట్ కన్సర్న్ కూడా తీసుకుంటారు కదా. సో స్టేట్ కన్సర్న్ తీసుకున్న తర్వాత బిల్ ఎక్కడికి వెళ్తుంది, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత ఆ బిల్ మళ్ళా ఎక్కడికి వెళ్ళాలి, లోక్సభ, రాజ్యసభ. అంటే ఇలా అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు స్టేట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకున్న సందర్భంలో ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఓకే, అసలు ఏంటి అనేది చూద్దాం. చూడండి, దీస్ అమెండ్మెంట్స్ లో ఏమేమి ఉంటాయి అని అంటే, ఆర్టికల్ 54 తీసుకుంటే ఫస్ట్ ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఆర్టికల్ 55 మేనర్ ఆఫ్ ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఆర్టికల్ 73 extent of executive power of the union. Article 162 extend executive power of the state. Article 241 establish the high court for the union territories. ఇంకెట్లా అండి, ఇక్కడ చూడండి, చాప్టర్ 4 ఆఫ్ పార్ట్ 5 relating to the union, chapter 5 of part 6 relating to the states, chapter 1 of part 11 relation between the union and the state, అండ్ సెవెంత్ షెడ్యూల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మరి ఉన్నదా, డిలీట్ చేశారా, ఇక్కడ కొన్నిసార్లు డౌట్ వస్తుంది. సెవెంత్ పార్టా, సెవెంత్ షెడ్యూల్ డిలీట్ చేసింది అని కొంతమందికి. ఓకేనా. సో కన్సర్నింగ్ ద డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్, అంటే మనకి స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ ఉంటాయి కదా. సో నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ పార్లమెంట్. నెక్స్ట్ ప్రొవిజన్ ఆఫ్ ఆర్టికల్ 368 ఇట్ సెల్ఫ్. సో సందర్భాలు అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ తీసుకుంటే ఎక్సెంప్షన్ ఫ్రమ్ ఆర్టికల్ 13 క్లాస్ 3. అసలు ఇక్కడ ఫస్ట్ మనకు తెలవాల్సింది ఆర్టికల్ 13. ఆర్టికల్ 13లో ఏముంది, దానిలో క్లాస్ 3లో ఏముంది. ఓకేనా. ఆర్టికల్ 13 తీసుకున్నప్పుడు ఇది మనకి ఫస్ట్ ఆర్టికల్ 13 దేని గురించి చెప్తుంది అని అంటే, ఆర్టికల్ 12 వచ్చి స్టేట్, ఆర్టికల్ 13 వచ్చేసి జ్యుడిషియరీ రిలవెంట్ గా వస్తుంది. మరి అలాంటి సందర్భంలో ఏంటి చూడండి. చూడండి, విచ్ ప్రొహిబిట్స్ ద లా. నేను చెప్పాను కదా, ఆర్టికల్ 13 మీకు జ్యుడిషియరీ రిలవెంట్ గా వస్తుంది. ద లా దట్ వయలేట్స్ ద ఫండమెంటల్ రైట్స్ డస్ నాట్ అప్లై టు ద అమెండ్మెంట్. ఇక్కడ ఏమంటున్నాడు, ద లా విచ్ ప్రొహిబిట్స్ ద లా, ఇది ఏం చెప్తుంది, విచ్ ప్రొహిబిట్స్ లా దట్ వయలేట్ ద ఫండమెంటల్ రైట్స్ డు నాట్ అప్లై టు అమెండ్మెంట్ మేడ్ అండర్ ద ఆర్టికల్ 368. మరి దీని అర్థం ఏంటి అని అంటే, చూడండి, ఇక్కడ అమెండ్మెంట్ కెన్ పొటెన్షియల్లీ అల్టర్ ఫండమెంటల్ రైట్స్ వితౌట్ బీయింగ్ స్టక్ డౌన్ అండర్ ద ఆర్టికల్ 13. అమెండ్మెంట్స్, ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ కూడా మనం అమెండ్ చేయొచ్చు. అయితే కొన్నిసార్లు ఇప్పుడు మనకి లా అనేది ప్రొహిబిట్ చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భంలో ఇక్కడ చేయకూడదు, కొన్ని సందర్భంలో చేయొచ్చు. కానీ ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయినప్పుడు మాత్రం సుప్రీంకోర్టు రెస్పాన్సిబిలిటీగా వర్క్ చేస్తుంది అన్నట్టుగా. ఓకేనా. జ్యుడిషియరీ పాయింట్ చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ ఎక్స్క్లూసివ్ తీసుకున్నప్పుడు క్లాస్ 4. సో మరి క్లాస్ 4 తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, అమెండ్మెంట్ మేడ్ అండర్ ద ఆర్టికల్ 368 ఇట్స్ ఇంక్లూడింగ్ దోస్ అఫెక్టింగ్ పార్ట్ 3. పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ కెన్ నాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆన్ ఎనీ గ్రౌండ్. ఇది మనకి పీవైక్యూలో అడిగారండి. ఓకేనా. అమెండ్మెంట్స్ చేసేటప్పుడు ఆర్టికల్ 368 కింద అమెండ్మెంట్ చేసినప్పుడు, ఓకేనా, పార్ట్ 3 ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ cannot be challenged in any court. ఓకే, ఇన్ ఎనీ కోర్ట్, ఎనీ గ్రౌండ్ లో, గ్రౌండ్ అంటే అలా గ్రౌండ్ కాదండి, అంటే ఎలాంటి రీజన్ వల్ల, ఎలాంటి కారణాల వల్ల ఛాలెంజ్ చేయకూడదు. దిస్ ఎక్స్క్లూసివ్ అప్లైస్ టు అమెండ్మెంట్ మేడ్ బోత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద 42 అమెండ్మెంట్ 1976. నెక్స్ట్, నో లిమిటేషన్ ఆన్ అమెండ్మెంట్ పవర్ క్లాస్ 5. ఇక్కడ ఏమంటున్నా అంటే, దెర్ ఇస్ అ నో లిమిటేషన్ ఆన్ అమెండ్మెంట్ పవర్ క్లాస్ 5 అని అన్నాడు. అంటే ఎలాంటి లిమిటేషన్స్ లేదా. మరి ఏంటిది అని అంటే, చూడండి, దెర్ ఇస్ ఎ నో లిమిటేషన్ ఆన్ పార్లమెంట్ పవర్ టు అమెండ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ త్రూ ద అడిషన్, వేరియేషన్ అండ్ రిపెల్ అండర్ ద ఆర్టికల్ 365. అయితే ఆర్టికల్ 365 కింద ఎప్పుడైతే మనం అమెండ్ చేస్తామో, అయితే అప్పుడు ఏమంటున్నా అంటే, దెర్ ఇస్ అ నో లిమిటేషన్ ఆన్ పార్లమెంట్ పవర్ కి, అలా అక్కడ ఎలాంటి లిమిటేషన్స్ అనేది లేదు, టు అమెండ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. బట్ ఫండమెంటల్ రైట్ విషయంలో మాత్రం కేర్ఫుల్ గా ఉండాల్సిందే, వయలేట్ అవ్వడానికి వీల్లేదు. ఓకే కదా. సో ఫస్ట్ క్వశ్చన్ క్లియర్. సో క్వశ్చన్ అనేది మొత్తం దేని మీద వచ్చిందండి, పవర్ ఆఫ్ ద పార్లమెంట్, అమెండ్మెంట్ ఆఫ్ ద పార్లమెంట్. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా 2024. హూ వాజ్ ద ప్రొవిజనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ బిఫోర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ టుక్ ఓవర్? వెరీ 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 బేసిక్ అండ్ సింపుల్ క్వశ్చన్. ఓకే, 2024 పేపరు చాలా మంది భయపడడం వల్ల మిస్ అవ్వడం జరిగింది. సో చాలా సింపుల్ క్వశ్చన్. ఏమంటున్నానంటే హూ వాజ్ ద ప్రొవిజనల్ ప్రెసిడెంట్? ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ తీసుకున్నప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కంటే ముందు ఉన్న వాళ్ళు ఎవరు అని అంటే అందరికీ తెలుసు, సచిదానంద సిన్హా. ఓకేనా? సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి, రాజగోపాల్చారి అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాంగ్, మనకు తెలుసు. కృష్ణమాచారి రాంగ్, మెంబర్ కాబట్టి. ఇక్కడ అంబేద్కర్ కూడా 100% రాంగ్, మనందరికీ తెలుసు. సో మరి ఎవరున్నారంటే సచిదానంద సిన్హా. ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా, ఇక్కడ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ఇండియాలో ఉన్న మెంబర్స్ ఎవరు అనేది మనం క్వశ్చన్ చూసుకోవాలి. ఓకేనా? సో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది టాపిక్, మనకి టాపిక్ ఎక్కడ నుంచి అడిగారు? కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ మీటింగ్ మనకి ఎప్పుడు జరిగింది అని అంటే December 9th, 1946లో జరిగింది. తర్వాత ముస్లిం లీగ్ ఏం చేశారు? అప్పుడు బైకాట్ చేశారు. మీటింగ్ ని బైకాట్ చేసి దే ఆర్ డిమాండింగ్ సపరేట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కావాలని వాళ్ళు అడగడం జరిగింది. అప్పుడు లీడర్షిప్ తీసుకున్నప్పుడు టెంపరరీ ప్రెసిడెంట్ అనే వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు అన్నట్టుగా. సో అప్పుడు టెంపరరీ ప్రెసిడెంట్ ఎవరున్నారంటే సచిదానంద సింహ వాజ్ ఉన్నాడు అండ్ ఎలక్టెడ్ యాజ్ ఎ టెంపరరీ ప్రెసిడెంట్ ఆఫ్ ద అసెంబ్లీ. రిమెంబర్ దిస్, ఇదే మన మెయిన్ ఆన్సర్. తర్వాత ప్రెసిడెంట్ తీసుకుంటే రాజేంద్ర ప్రసాద్ లేటర్ తర్వాత ఎలక్ట్ అవ్వడం జరిగింది ఈ మన ప్రెసిడెంట్ ఆఫ్ అసెంబ్లీకి. ఓకేనా? నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ తీసుకుంటే హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి. అప్పుడు ఇద్దరు వైస్ ప్రెసిడెంట్ చూసుకోండి. ఓకేనా? సో వెరీ సింపుల్ క్వశ్చన్. సో మీరు ఈ సందర్భాల్లో ఒకసారి ఏంటంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. నేను ఆల్రెడీ పాలిటీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. డైరెక్ట్ లక్ష్మీకాంత్ చూడని వాళ్ళ మన ప్రీవియస్ వీడియో చూడండి, 7 hours ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇక్కడ ఏమంటున్నాడు? విత్ రిఫరెన్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. మన క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి మన క్వశ్చన్ వచ్చింది. ఇట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఏమంటున్నాడు? ఇట్ ప్రొవైడెడ్ ఫర్ దీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ఫెడరేషన్. ఏమంటున్నారండి? ఆల్ ఇండియా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఆల్ ఇండియా ఫెడరేషన్. మరి ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటి? ఆల్ ఇండియా ఫెడరేషన్ అంటే ఏంటిది అనేది ఒకటి ఇక్కడ. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద యూనియన్ ఆఫ్ బ్రిటిష్. ఇది దేని మీద బేస్ అవుతుంది? బేస్డ్ ఆన్ ద యూనియన్ ఆఫ్ బ్రిటిష్ టైంలో ఇది మనకి ఆల్ ఇండియా ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేశారు. మరి అది ఏంటి, ఎలా అనేది ఒకసారి మనం చూద్దాం. యూనియన్ ఆఫ్ ద బ్రిటిష్ ఇండియన్ ప్రొవిజన్స్ అండ్ ప్రిన్స్లీ స్టేట్స్. సో ఆల్ ఇండియా ఫెడరేషన్ లో ఏమేమి ఉంది ఇక్కడ? బేస్డ్ ఆన్ ద యూనియన్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా, ఇక్కడ పక్కనే రావాలి, బ్రిటిష్ ఇండియా ప్రొవిజన్స్ అండ్ ప్రిన్స్లీ స్టేట్ అంటే బ్రిటిష్ పరిపాలించే ప్రాంతం ఏదైతే ఉందో అప్పుడు వాళ్ళు ప్రిన్స్లీ స్టేట్స్ వాళ్ళు కలిసి ఎస్టాబ్లిష్ చేసుకున్న సందర్భం అన్నట్టుగా. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ డిఫెన్స్ అండ్ ఫారిన్ అఫైర్స్ వర్ కెప్ట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఫెడరల్ లెజిస్లేచర్ కింద పెట్టారు అని అంటున్నారు. ఇప్పుడు మనకి ఈ రెండిట్లో ఎన్ని స్టేట్మెంట్స్ రైట్ అనేది మనం చూసుకోవాలి. చూడండి, డిఫెన్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ వర్ కెప్ట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఫెడరల్ లెజిస్లేషన్ కింద వస్తుందా అండి? డిఫెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్కు అధికారాలు ఉంటాయా డిఫెన్స్ మీద, ఫారెన్ అఫైర్స్ మీద? ఇదే మన క్వశ్చన్ ఇక్కడ. ఈ క్వశ్చన్ మీరు డీకోడ్ చేసుకుంటే అది ఇది. మరి ఇది కరెక్ట్ అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు, సో రాంగ్. ఓకే, సో మన ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1. ఎస్, మనకు అప్పుడు ఆల్ ఇండియా ఫెడరేషన్ టైంలో బ్రిటిష్ పరిపాలించే దేశం అంటే పార్ట్ అండ్ ప్రిన్స్లీ ప్రొవిజన్ స్టేట్స్ కూడా ఆల్ ఇండియా ఫెడరేషన్ కింద వస్తాయి. ఓకే, సో ఆన్సర్ చూడండి ఏ అంటే 1 ఓన్లీ. సో ఆన్సర్ వచ్చేసి ఏం చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 గురించి ఇక్కడ మనం అడిగారు. మన థీమ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఆల్ ఇండియా ఫెడరేషన్. ఈ రెండు మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో చూద్దాం. ద యాక్ట్ ద యాక్ట్ ప్రపోజ్డ్ ద క్రియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫెడరేషన్ దట్ వుడ్ బి ఎంఫసిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిటిష్ ఇండియన్ ప్రొవిజన్ తీసుకుంటే ఏమొస్తుంది? ఇందాక నేను చెప్పాను, మీకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది. డైరెక్ట్లీ గవర్నర్డ్ టెరిటరీస్ అండర్ ద బ్రిటిష్ కంట్రోల్ అంటే బ్రిటిష్ పరిపాలించే ప్రాంతాలు ఇండియాలో. తర్వాత ప్రిన్స్లీ స్టేట్స్ తీసుకుంటే సెమీ అటానమస్ రీజన్ రూల్డ్ బై ద లోకల్ మర్చెంట్స్, లోకల్ వాళ్ళు పరిపాలించేది అన్నట్టుగా. ఓకేనా? నెక్స్ట్, కండిషన్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్. మరి ఆల్ ఇండియా ఫెడరేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇక్కడ కండిషన్స్ ఏంటి అని చూస్తే ద ఫెడరేషన్ వాజ్ contingent upon the
sufficient number of princely states and agreed to join, which ultimately did not materialize it, leading and ఫెడరేషన్ ఫెయిల్యూర్ టు బి ఎస్టాబ్లిష్. యాక్చువల్గా దీని యొక్క మెయిన్ మెయిన్ ఏంటంటే సఫిషియెంట్ మెంబర్స్ అనే వాళ్ళు ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వడము. తర్వాత అల్టిమేట్లీ ఇది కొంచెము ప్రాపర్గా ఫామ్ కాలేకపోయింది. బికాస్ ఆఫ్ దెర్ ఇస్ ఏ ఫెయిల్యూర్స్ అనేది ఉన్నది. ఓకేనా, మరి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజన్ ఆఫ్ సబ్జెక్ట్. ఈ యాక్ట్ ఏం చేసింది అని అంటే, దిస్ యాక్ట్ కేటగిరీస్ ద సబ్జెక్ట్ని కేటగిరీ చేసింది. అంటే రిజర్వ్డ్ పవర్, ట్రాన్స్ఫర్డ్ పవర్డ్ లైక్ సబ్జెక్ట్స్ లాగా తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు మనకి స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ ఉంది కదా, ఆ టైప్లో. ఫస్ట్ రిజర్వ్డ్ సబ్జెక్టులు తీసుకున్నప్పుడు ఇందులో ఇంక్లూడింగ్ ద ఏరియా, ఫారెన్ ఏరియాస్, ఫారెన్ అఫైర్స్, డిఫెన్స్, ట్రైబల్ ఏరియాస్ అండ్ ఇక్కడ చూడండి మనకి ఎస్కలెస్టికల్ అఫైర్స్. అంటే ఇక్కడ మనకి ఇందులో రిజర్వ్డ్ సబ్జెక్ట్లో అంటే కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏరియాలు ఎవరి చేతిలో పెట్టుకుందండి, వాళ్ళ చేతిలో పెట్టేసుకున్నారు. సో మరి ఇప్పుడు ఫారెన్ అఫైర్స్ మనకి ఇంపార్టెంట్, డిఫెన్స్ అనేది డిఫెన్స్ కదా మెయిన్ ఇంపార్టెంట్, ఇంకా చెప్పుకుంటే ట్రైబల్ ఏరియాస్ కూడా ఇంపార్టెంట్. ఇట్లా కొన్ని మనకు ఇంపార్టెంట్ ఏరియాస్ దేని కిందకి వస్తాయి అంటే రిజర్వ్డ్ సబ్జెక్ట్ కింద వస్తాయి. దీ సబ్జెక్ట్ వర్ ఎక్స్క్లూసివ్లీ అడ్మినిస్ట్రేటెడ్ బై ద గవర్నర్ జనరల్ వితౌట్ ఎనీ లెజిస్లేటివ్ కంట్రోల్. అయితే ఈ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ మీద అధికారం ఎవరికి ఉంటుందంట, గవర్నర్ జనరల్కి ఉంది. సో వేరే లెజిస్లేటివ్ కంట్రోల్ అనేది దీని మీద ఎలాంటిది ఉండదు అని చెప్పారు. తర్వాత గవర్నర్ జనరల్ యాక్టెడ్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ హిమ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ మెంబర్స్. మరి దీనిలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ మెంబర్స్ ఆయన చెప్పినట్టుగా వినేవాళ్ళు ఉండడం ఉంటుంది. తర్వాత ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్ తీసుకుంటే అడ్మినిస్ట్రేటెడ్ బై ద ఎలక్టెడ్ ఇండియన్ మినిస్టర్స్. ఓకేనా, అప్పుడు మెయిన్ పవర్స్ వాళ్ళకి ఇచ్చేసి ఏమంటారు, నకిలీ పవర్స్ మన దగ్గర ఉన్నాయి అన్నట్టుగా. అంటే నకిలీ అని కాదు, ఇట్స్ లైక్ ఇంపార్టెంట్ పవర్స్ వాళ్ళ దగ్గర ఉండి కొంచెం నార్మల్ అంటే ఇప్పుడు పరిపాలనలో చేతులు పెట్టలేనివి వాటికి ఇండియన్స్కి ఇచ్చారు. సో చూడండి, హూ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద లెజిస్లేచర్ అన్నారు, కానీ లెజిస్లేచర్ మీద అన్ని అధికారాలు ఉన్నాయా అన్నది క్వశ్చన్ ఇక్కడ. ఓకేనా, సో దిస్ అరేంజ్మెంట్ అలౌడ్ సమ్ డిగ్రీ ఆఫ్ సెల్ఫ్ గవర్నెన్స్ ఇన్ ఏరియాస్ డీమ్డ్ టు లెస్ క్రిటికల్ బ్రిటిష్ ఇంట్రెస్ట్. చెప్పగా బ్రిటిష్ ఇంట్రెస్ట్ లేని ప్లేస్లో ఇండియన్స్ పెట్టడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ బిల్. టాపిక్ ఏంటండి, మనీ బిల్ ఇన్ పార్లమెంట్లో మనీ బిల్ యొక్క గురించి ఇక్కడ మనకి క్వశ్చన్ అడిగారు. చూడండి, ఆర్టికల్ 108 ఇక్కడ ఏమంటున్నారు, ఆర్టికల్ 108 మెన్షన్ ద స్పెషల్ ప్రొసీజర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ బిల్ అన్నాడు. మరి ఆర్టికల్ 108 అనేది మనీ బిల్ గురించి చెప్తుందా అనేది ఇక్కడ మనకు ఫస్ట్ ఒక పాయింట్. ఓకేనా, తర్వాత ఏ మనీ బిల్ షల్ నాట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అన్నాడు. సో ఇక్కడ మనీ బిల్ ఎవరు షల్ నాట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఇంట్రడ్యూస్ చేయకూడదు అని చెప్తున్నారు. తర్వాత రాజ్యసభ కెన్ ఐదర్ అప్రూవ్ ద బిల్ ఆర్ సజెస్ట్ చేంజెస్ బట్ కెనాట్ బి రిజెక్టెడ్. ఐ థింక్ కరెక్టా కదా, మంచిగా చూసుకోవాలి. మళ్ళీ చదువుదాం. అమెండ్మెంట్ టు ఏ మనీ బిల్ suggested by the Rajya Sabha have to be accepted by Lok Sabha. First of all 100% wrong. సో 4 అనేది రాంగ్, ఎలిమినేట్ చేసేసుకుందాం. 4 ఎక్కడన్నా ఉంటే ఇది ఒక్కటే ఎలిమినేట్ అయింది మనకున్న దానిలో. సో ఇక్కడ మనకి రిమైనింగ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో చూడండి, ఆర్టికల్ 108 మనకి స్పెషల్ ప్రొసీజర్ గురించి మనీ బిల్ గురించి చెప్తుంది. ఎస్. తర్వాత మనీ బిల్ షెల్ నాట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కాదండి, స్టేట్స్. మరి ఇక్కడ మనీ బిల్ అనేది ఎవరింటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కదా. మరి షెల్ నాట్ బి ఇంట్రడ్యూస్డ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అన్నాడు. అంటే రైట్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్ అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ రైట్. ఓకేనా, సో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చా, లేదు కదా. సో స్టేట్మెంట్ రైట్. తర్వాత రాజ్యసభకి నైదర్ అప్రూవ్ చేయొచ్చు బిల్లుని, సజెషన్స్ ఇవ్వచ్చు, బట్ కెనాట్ బి రిజెక్టెడ్. సో దిస్ ఈజ్ ఆల్సో రైట్. సో చూద్దాం, మనీ బిల్ ఆర్టికల్ 110. ఫస్ట్ ఆఫ్ ఆల్ 110 ఏం చెప్తుంది మనకి, ఇక్కడ ఏమి ఇచ్చాడు 109. ఓకేనా, 109 ఏం చెప్తుంది, స్పెషల్ ప్రొసీజర్ గురించి చెప్తుంది. 110 వచ్చేసి డెఫినేషన్ గురించి చెప్తుంది. ఏ బిల్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఏ మనీ బిల్ ఇఫ్
కంటైన్స్ ఓన్లీ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద ఫాలోయింగ్ మ్యాటర్స్. అది అసలు మనీ బిల్ అని ఎప్పుడు అంటాం? మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతారండి పీవైక్యూలో అడిగిందే. మనీ బిల్ అనేది అది ఎవరు మనీ బిల్ అని దాన్ని ఫైనలైజ్ చేస్తారు, మనీ బిల్ అనేది ఎవరు సపోర్ట్ చేస్తారు అనేది క్వశ్చన్ ఉంటుంది. అది మనీ బిల్ అని ఫైనలైజ్ చేసేది ఎవరు? తెలిస్తే కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా? సో మరి మనీ బిల్లో ఏమేమి వస్తాయంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టాక్సేషన్, ఇంపోజిషన్, అబలిషన్, రిమిషన్, ఆల్టరేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఎనీ ట్యాక్స్ గురించి వస్తుంది అని అంటున్నారు. ఓకే, నెక్స్ట్ బారోయింగ్స్, రెగ్యులేషన్ ఆఫ్ బారోయింగ్ ఆఫ్ మనీ బై ద యూనియన్ గవర్నమెంట్ తీసుకున్న బారోయింగ్స్. నెక్స్ట్ కన్సాలిడేటెడ్ ఫండ్. సో ఇక్కడ చూడండి, కస్టడీ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఆర్ ద కాంటిజెంట్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఇక్కడ రెండు క్వశ్చన్స్, కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే ఏంటి, కాంటిజెంట్ ఫండ్ అంటే ఏంటి అనేది ఎవరైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఆల్రెడీ పీవైక్యూలో ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను పాలిటీ క్లాసెస్లో. నెక్స్ట్ పేమెంట్ ఇంటూ ద విత్డ్రాల్ ఫ్రమ్ దీస్ ఫండ్స్. అంటే ఇప్పుడు మనకి కన్సాలిడేషన్ ఫండ్ నుంచి కానీ కాంటిజెంట్ ఫండ్ నుంచి కానీ మనం ఏదైనా విత్డ్రా చేయాలన్నప్పుడు కూడా అది ఇందులో వస్తుంది. తర్వాత అప్రాప్రియేషన్ అంటే ఇక్కడ అప్రాప్రియేషన్ ఆఫ్ మనీ అవుట్ ఆఫ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ గురించి, డిక్లరేషన్ ఆఫ్ ఎనీ ఎక్స్పెండిచర్ ఛార్జెస్ ఆన్ ద కన్సాలిడేషన్. ఇప్పుడు ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఉంది, సో ఎక్స్పెండిచర్ ఎక్కడెక్కడ పెట్టచ్చు ఏంటి అనే దాని మీద, అంటే ఇప్పుడు మనకు బిల్లు పెడతారు కదా, అందుకే మనం ఈ ఏరియాలో ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు, ఇన్ని కోట్లు ఖర్చు పెడతామని, సో అదన్నట్టుగా. రిసిట్ అండ్ ఆడిట్, సో రిసిట్ ఆఫ్ మనీ ఆన్ అకౌంట్ ఆఫ్ ద కన్సాలిడేటెడ్ అండ్ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా అండ్ కస్టడీ ఇష్యూ ఆడిట్ ఆఫ్ సచ్ మనీ. నెక్స్ట్ ఇన్సిడెన్షియల్ మ్యాటర్స్ లో కూడా ఇది ఎందులోకి వస్తుందండి, మనీ బిల్ కిందనే వస్తుంది. మరి దీనిలో ఫైనల్ డెసిషన్ ఎవరిది? ఫైనల్ ఇందాకనే క్వశ్చన్ అడిగాను నేను, మనీ బిల్ మీద ఫైనల్ డెసిషన్ ఎవరిది అని అంటే స్పీకర్. ఇది పీవైక్యూలో అడిగారు, వేరే సపరేట్ గా కూడా క్వశ్చన్ ఉంటుంది. చాలా మంది ఇక్కడ మనీ బిల్ మీద ఫైనల్ డెసిషన్ పిఎంకో, పిఎంకో, ప్రెసిడెంట్కో ఇట్లా ఉంటుంది అని, అట్లా లేదంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది చదివిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు కాదు, కొత్తగా ఉన్న వాళ్ళు, కొంచెం సబ్జెక్ట్ కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు ఇలా అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇదండి. సో చూడండి, ఎవరిది డెసిషన్ ఫైనల్? స్పీకర్ డెసిషన్ ఫైనల్. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ క్వశ్చన్ అబౌట్ వెదర్ ఏ బిల్ ఈజ్ ఏ మనీ బిల్, ఎప్పుడన్నా ఒకవేళ క్వశ్చన్ వచ్చింది అసలు ఇది మనీ బిల్లేనా అని అంటే, అప్పుడు ద స్పీకర్ ఆఫ్ ద లోక్సభకి ఫైనల్ అథారిటీ ఉంటుంది. రిమెంబర్ దిస్. అండ్ ద స్పీకర్ డెసిషన్ కెన్ నాట్ బి ఛాలెంజ్డ్. ఇది కూడా మనకి పీవైక్యూలో అడిగారండి. సో స్పీకర్ డెసిషన్ కెన్ నాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. ఏ కోర్టులో కూడా ఆయన డెసిషన్ ని ఛాలెంజ్ చేయడానికి లేదు. ఓకే, నార్ కెన్ ఇట్ బి క్వశ్చన్డ్ ఇన్ ఐదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ బై ద ప్రెసిడెంట్. ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి లేదు. క్లియర్ కదా? నెక్స్ట్ ఇంట్రడక్షన్ అండ్ ప్యాసేజ్. చూడండి, ఏ మనీ బిల్ ఓన్లీ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లోక్సభ. ఇది కూడా పీవైక్యూలో క్వశ్చన్ అడిగారు. మనీ బిల్ ని రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయొచ్చా అని కూడా క్వశ్చన్ అడుగుతారు. సో కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఏ మనీ బిల్ కెన్ ఓన్లీ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి. అండ్ దిస్ రిక్వైర్డ్ రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఖచ్చితంగా ప్రెసిడెంట్ రికమెండేషన్ అనేది కంపల్సరీ. సచ్ బిల్ కన్సిడర్డ్ యాజ్ ఏ గవర్నమెంట్ బిల్ కెన్ ఓన్లీ ఇంట్రడ్యూస్డ్ బై ద మినిస్టర్. ఎప్పుడైతే గవర్నమెంట్ బిల్ ఇంట్రడ్యూస్ చేశారో దాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారండి? ఇంట్రడ్యూస్డ్ బై మినిస్టర్ ఓన్లీ. మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని గవర్నమెంట్ బిల్ అంటారు. ప్రైవేట్ మెంబర్ బిల్ అని కూడా ఉంటుంది. అంటే లోక్సభ మెంబర్స్ వాళ్ళు, నార్మల్ మెంబర్స్ ఎవరైనా కూడా దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని ప్రైవేట్ మెంబర్ బిల్ అంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఏంటిది, గవర్నమెంట్ బిల్ అంటే ఏంటిది. గవర్నమెంట్ బిల్ అంటే ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై హూమ్ అంటే మినిస్టర్. ఓకేనా? నెక్స్ట్ కన్సిడరేషన్ బై ద, మరి రాజ్యసభ యొక్క అధికారం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఆఫ్టర్ పాసింగ్ ద లోక్సభ ద మనీ బిల్ ఈస్ సెంట్ టు ద రాజ్యసభ కన్సిడరేషన్ కి పంపిస్తారు. మరి ఇప్పుడు రాజ్యసభ తీసుకుంటే లిమిటెడ్ పవర్స్
మనీ బిల్ మీద ఏముంటదంటే లిమిటెడ్ పవర్స్, ఇంపార్టెంట్ ఈ వర్డ్. లిమిటెడ్ పవర్స్ అనేది ఉంటుంది. ఇట్ కెనాట్ రిజెక్ట్ ఆర్ అమెండ్. ఇక్కడ ఇది రిజెక్ట్ చేయదు అండ్ అమెండ్ చేయదు. ఓకే. కెనాట్ రిజెక్ట్ ఆర్ అమెండ్ మనీ బిల్. ఇట్ కెన్ ఓన్లీ మేక్ ద రికమెండేషన్స్. అమెండ్ చేయమని చెప్పదు, అది అమెండ్మెంట్ చెయ్యదు. రికమెండేషన్ చేస్తది. ఏమైనా చేంజెస్ ఇలా ఏమైనా ఉంటే బాగుంటది అని సలహా చేసి ఒక రికమెండేషన్ చేస్తది. అది లోక్‌సభకు నచ్చితే యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే లేదు. ఓకేనా? అండ్ రాజ్యసభ మస్ట్ రిటర్న్ ద బిల్ వితిన్ 40 డేస్. ఇది అంతా పీవైక్యూలో ఇంకో వేరే క్వెషన్‌లో ఉంటదండి. మనం ఫర్దర్ డిస్కషన్‌లో వస్తది. ఓకేనా? సో రాజ్యసభ మస్ట్ రిటర్న్ రిమెంబర్ దిస్. ఈ కొన్ని సందర్భంలో వీటిని ఎలిమినేషన్ టెక్నిక్‌లు వాడి ఎలిమినేట్ చేస్తారు కొంతమంది. బట్ ఎలిమినేషన్ టెక్నిక్స్ నాట్ యూజ్ ఫర్ ఆల్ ద టైమ్స్. ఓకే. సో రాజ్యసభ మస్ట్ రిటర్న్ ద బిల్ వితిన్ 40 డేస్ విత్ ఆర్ వితౌట్ ద రికమెండేషన్స్. వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చే రిటర్న్ చేయొచ్చు, లేదా రికమెండేషన్ ఇవ్వకున్నా కూడా రిటర్న్ చేయొచ్చు. మరి లోక్సభ పవర్స్ ఏంటంటే ఈ రికమెండేషన్స్ ఒకవేళ రాజ్యసభ రికమెండేషన్స్ ఇస్తే వాటిని యాక్సెప్ట్ చేయొచ్చు, లేదా రిజెక్ట్ చేయొచ్చు. చూడండి, లోక్సభ మే యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఆల్ ఆర్ అన్ని, అందులో ఉన్న అన్ని రికమెండేషన్స్ లేదా కొన్ని రికమెండేషన్స్. ఓకే. ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ద రాజ్యసభ రికమెండేషన్స్ కెన్ బి యాక్సెప్ట్ ఆర్ కెన్ బి రిజెక్ట్. ఓకే. నెక్స్ట్, లోక్సభ యాక్సెప్ట్ ఎనీ రికమెండేషన్స్ ద బిల్ ఈస్ కన్సిడర్డ్ పాస్డ్ ఇన్ ద మోడిఫైడ్ ఫామ్. ఒకవేళ రాజ్యసభ యొక్క రికమెండేషన్స్ ఏమన్నా ఇది కన్సిడర్ చేస్తే దాన్ని ఏమంటామండి? బిల్ ఈస్ పాస్డ్ ఇన్ ద మోడిఫైడ్ ఫామ్ లో పాస్ అయినట్టుగా చెప్తారు. అండ్ ఇఫ్ ద లోక్సభ రిజెక్ట్ ద రికమెండేషన్ ద బిల్ ఈస్ డీమ్డ్ టు పాస్డ్ ఇన్ ద ఒరిజినల్ ఫామ్. ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఒరిజినల్ ఫామ్ లోనే పాస్ అవుతుంది. అండ్ ఇఫ్ రాజ్యసభ డస్ నాట్ రిటర్న్ ద బిల్ ఇన్ 14 డేస్ కదా, ఇక్కడ 14 డేస్ లో బిల్ రిటర్న్ చేయాలన్నాం. ఒకవేళ 14 డేస్ లో అది పంపలేదు, ఇప్పుడు ఏంటిదనంటే ద బిల్ ఈస్ డీమ్డ్ పాస్డ్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ ఫామ్. వాళ్ళు పంపకపోయినా 14th డేస్ తర్వాత బిల్ అనేది ఒరిజినల్ ఫామ్ లో పాస్ అయిపోతుంది. క్లియర్ కదా? నెక్స్ట్, ప్రెసిడెన్షియల్ అసెట్. మరి దీనికి ప్రెసిడెంట్ యొక్క మరి యాక్సెప్టెన్స్ అనేది ఇక్కడ అవసరమా అని అంటే ఎస్. ఎందుకనంటే ఆల్రెడీ ప్రెసిడెంట్ దగ్గర పెట్టినాకనే బిల్ ఎక్కడికి వెళ్తుందండి? లోక్సభ. అవునా? సో ప్రియర్ పర్మిషన్ అనేది తీసుకుంటది కదా. సో చూద్దాం. వెన్ ప్రెసిడెంట్ టు ద ప్రెసిడెంట్ హీ మే ఐదర్ గివ్ అసెట్ టు ద బిల్ అసెట్ చేయొచ్చు అంటే యాక్సెప్ట్ చేయొచ్చు, విత్ హోల్డ్ అసెట్, అండ్ హీ కెన్ నాట్ రిటర్న్ ద బిల్ని రీకన్సిడరేషన్ కోసం పంపడానికి లేదు. ఇది సింపుల్ లాజిక్. ఎందుకంటే ఫస్ట్ తనకి చూపించినాకనే బిల్లు పెట్టాము, మళ్ళీ రీకన్సిడరేషన్ పంపడానికి ఛాన్సెస్ ఉంటుందా? సో లేదు. సో అతనికి ఆ బిల్లుని యాక్సెప్ట్ చేయొచ్చు లేదా విత్ హోల్డ్ చేయొచ్చు. ఓకే. ద ప్రెసిడెంట్ యూజువల్లీ గివ్ అన్ అసెట్ టు ద మనీ బిల్ సిన్స్ ఇట్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ హిస్ ప్రియర్ పర్మిషన్. జనరల్ గా తను పర్మిషన్ అనేది ముందే ఇస్తాడు కాబట్టి ఆ బిల్ని 99% తను యాక్సెప్ట్ చేస్తాడు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ NEC. ఇది కొంచెం మనకి కరెంట్ అఫైర్స్ రిలవెంట్ కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ 1971 అన్నారు. సో NEC అనేది ఏమంటున్నాడు? NEC యాక్ట్ 1971 ద్వారా ఎస్టాబ్లిష్ అయింది అంటున్నారు. మరి ఇక్కడ ఏమంటున్నారు చూడండి, సబ్సిక్వెంట్ టు ద అమెండ్మెంట్ ఆఫ్ NEC యాక్ట్ ఇన్ 2002. దీని యొక్క అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు? 2002లో జరిగింది. ద కౌన్సిల్ కంప్రైజెస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెంబర్స్. అయితే ఇక్కడ ఎంతమందిని కంప్రైజ్ చేశారు అని అడుగుతున్నారు. సో చూద్దాం, మనకి ఎన్ని ఇచ్చారంటే ఆప్షన్స్ 3, 4 ఇచ్చారు. సో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమంటున్నాడు? గవర్నర్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ స్టేట్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ స్టేట్, అండ్ 3 members టు బి నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో కొంచెం లాజికల్గా ఆలోచిద్దాం. ఇక్కడ సబ్సిక్వెంట్ టు ద అమెండ్మెంట్ ఆఫ్ NEC యాక్ట్ 2002 ద కౌన్సిల్ ఏం చేసిందంటే కంప్రైజెస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెంబర్స్. ఇక్కడ ఈ కొంతమంది మెంబర్స్ ని కంప్రైజ్ చేసింది అన్నారు. మరి ఎవరు అనేది చూద్దాం. ఫస్ట్, గవర్నర్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ స్టేట్. అసలు నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్లో గవర్నర్ ని కంప్రైజ్ చేసే ఛాన్స్ ఉంటుందా? సో ఉండదు. సో ఇది ఖచ్చితంగా ఉండాల్సిన పాయింట్. నెక్స్ట్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ స్టేట్. ఇది కొంచెం ఆలోచించుకోవచ్చు. 3 members నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్. ఇది కూడా రైటే. బట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇది మనకి మెయిన్ పాయింట్. హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంటుందా అండి?
సో హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని ఇప్పుడు మనకు ఉన్న దానిలో కంప్రైజ్ చేశారు. క్వశ్చన్ ఏమంటున్నాడు, సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. 1 2 3 ఓన్లీ, 1 3 4 2 4 1 2 3 4 అన్నాడు. 100% గ్యారంటీగా తెలిసింది ఏంది మనకి, ఫోర్త్ మాత్రం రాంగ్. సో నేను 4 ఎలిమినేట్ చేసుకున్నా, ఆన్సర్ వచ్చేసింది డైరెక్ట్గా. ఓకే, కానీ ఇది మనకి కరెక్ట్ అని తెలిసినప్పుడే ఇది పాసిబుల్ అవుతుంది. ఓకేనా, కరెక్ట్ అని తెలిసినప్పుడే. అయితే ఇక్కడ ఈ సందర్భంలో మనం క్వశ్చన్ ఏరియా తీసుకుంటే ఇలాంటి ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ అడగడం చాలా రేర్, ఎందుకంటే ఇది చాలా ఓల్డ్ కదా. సో ఇలాంటి దాని మీద క్వశ్చన్ అడిగారు చూడండి, ఇలాంటివి మనం చదువుకునేటప్పుడు అందుకే జాగ్రత్తగా చదువుకోవాలి. ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా ఇది మనకి ఏంటంటే కరెంట్ అఫైర్స్ రిలవెంట్ గానే ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్. ఓకేనా, ఎందుకంటే మనకి నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ అనేది న్యూస్లో ఉంటుంది కదా. సో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ కూడా ఇవ్వకుండా ప్యానల్ అది ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మరి జోనల్ కౌన్సిల్ తీసుకుంటే చూడండి, ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ, అండ్ జోనల్ కౌన్సిల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేశారంటే ఎస్టాబ్లిష్డ్ బై ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్పెసిఫికల్లీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956. అండ్ జోన్స్ తీసుకుంటే చూడండి, ద యాక్ట్ డివైడ్ ద ఇండియా ఇంటూ 5 జోన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నదరన్, సెంట్రల్, ఈస్టర్న్, వెస్టర్న్ అండ్ సదరన్. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఫర్ ద జోనల్ ఫార్మేషన్. మరి మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటి జోనల్ ఫామ్ అవడానికి అని అంటే, ద ఫార్మేషన్ ఆఫ్ ద జోన్స్ కన్సిడర్ ద సెవరల్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ వచ్చేసి న్యాచురల్ డివిజన్ అంటే ఏంటంటే జాగ్రఫిక్ అండ్ టోపోగ్రఫిక్ ఫీచర్స్. అంటే కొన్ని న్యాచురల్గా అంటే మన జాగ్రఫికల్ ఏరియా కానీ ఆ ఏరియా కంట్రీ యొక్క జాగ్రఫికల్ అండ్ టోపోగ్రఫిక్ ఏరియాని బట్టి డివిజన్ చేయడము. తర్వాత రివర్ సిస్టమ్ అండ్ కమ్యూనికేషన్ బట్టి డివిజన్ చేయడము. అంటే జోనల్ ఫామ్ అవ్వడానికి రీజన్స్, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద ఏదో పొలిటికల్గా కాకుండా ఇంకా వేరే రీజన్స్ కూడా ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. సో ఒకటి న్యాచురల్ డివిజన్స్, సెకండ్ రివర్ సిస్టమ్ అండ్ కమ్యూనికేషన్, అంటే మనకి ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ కనెక్టివిటీ ఉంది కదా, సో దాంతో. తర్వాత కల్చరల్ అండ్ లింగ్విస్టిక్ అఫినిటీ, ఓకేనా, లాంగ్వేజెస్ షేర్ చేసుకునే ప్లేసెస్ అంతా ఒక జోన్గా చేయడము, సేమ్ లాంగ్వేజెస్. తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం కూడా జోన్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. అయితే ఇఫ్ కమ్ టు ద నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్లోకి వస్తే ఎస్పెషల్గా, ఎందుకనంటే అక్కడ మనకి ఎక్కువ శాతము ట్రైబల్ పీపుల్ అనేది మనం చూడొచ్చు, అన్డెవలప్డ్గా చూడొచ్చు. సో ఇక్కడ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ 1971 అనేది క్రియేట్ చేయడం జరిగింది ఫస్ట్ టైం. అండ్ దీని యొక్క అమెండ్మెంట్ 2002లో చేశారు. దీనిలో మెంబర్స్ తీసుకుంటే కంప్రైజెస్ ఆఫ్ ద స్టేట్స్ అస్సాం, మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అండ్ సిక్కిం. మరి దీని యొక్క మెయిన్ రోల్ ఏంటంటే ఇట్ యాక్ట్ యాజ్ అ నోడల్ ఏజెన్సీ ఫర్ ఎకనామిక్ సోషల్ డెవలప్మెంట్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ రీజన్. కాంపోజిషన్ తీసుకుంటే దీనిలో ఎవరెవరు ఉంటారండి, ఇట్ ఇంక్లూడింగ్ ద గవర్నర్ ఉంటారు, చీఫ్ మినిస్టర్ ఉంటారు, అండ్ ఇంకెవరు ఉంటారండి, మెంబర్స్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ కూడా, అంటే ప్రెసిడెంట్ నామినేట్ చేసిన మెంబర్స్ ఇక్కడ ఉంటారు, 3 మెంబర్స్, రిమెంబర్ దిస్. సో అంటే ఇక్కడ హోమ్ మినిస్టర్ వచ్చిందా మనకి, లేదు కదా, రిమెంబర్. ఈ పాయింట్ మీద మనకు క్వశ్చన్ అడిగారు. లీడర్షిప్, ద యూనియన్ హోమ్ మినిస్టర్ సర్వ్స్ యాజ్ అన్ ఎక్స్ అఫిషియో చైర్మన్. మరి యూనియన్ హోమ్ మినిస్టర్కు ఉన్న అధికారం ఏంటి అని అంటే ఇక్కడ ఎక్స్ అఫిషియో చైర్మన్ గా ఉంటారు. అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ డోనర్ సర్వీసెస్ అండ్ ఎక్స్ అఫిషియో వైస్ చైర్మన్ గా ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అంటే యూనియన్ మినిస్టర్ తీసుకుంటేనేమో ఎక్స్ అఫిషియో చైర్మన్, మినిస్టర్ ఆఫ్ డోనర్ తీసుకున్నప్పుడు ఎక్స్ అఫిషియో వైస్ చైర్మన్ గా ఉండడం జరుగుతుంది లీడర్షిప్ కింద. ఇప్పుడు చూద్దాం మరి మనము ఈ కాంపోజిషన్ ఆఫ్ ద జోనల్ కౌన్సిల్లో తీసుకుంటే ఇవన్నీ నేర్చుకోవాలండి, ఎందుకనంటే ఈ ఇయర్ అడిగారు క్వశ్చన్, నెక్స్ట్ ఇయర్ అడుగుతారనంటే అడగొచ్చు, మిగతా ఏదన్నా ఒక పాయింట్ మీద అడగవచ్చు. ఓకేనా, ఫస్ట్ నదరన్ జోనల్ కౌన్సిల్ తీసుకుంటే ఇక్కడ చూడండి, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అండ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ చండీగఢ్. అంటే ఇవన్నీ ఏ జోన్ కింద వస్తే నదరన్ జోన్, ఇవి మనకు మినిమం తెలియాలన్నట్టుగా ఏ జోన్లో ఏ ఏరియాస్ వస్తాయి అనేది. ఇప్పుడు హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ మనకి ఏ ఏరియాలో వస్తాయి అనేది మనకు కొంచెం మ్యాప్ అనేది కూడా మన మైండ్లో ఎప్పుడు ఉండాలన్నట్టుగా. ఓకేనా, సో ఇక్కడ తీసుకున్నప్పుడు మనకి ఎలా వస్తుంది అనేది జస్ట్ నేను నార్మల్గా డ్రా చేస్తాను. సో ఇప్పుడు ఈ ఏరియాలో వస్తాయి మనకి కదా, ఏమొస్తుంది, హర్యానా ఇక్కడ ఢిల్లీ పక్కనే వస్తుంది, హిమాచల్ ప్రదేశ్, ఓకే, జమ్మూ కాశ్మీర్ ఇదంతా జమ్మూ కాశ్మీర్ కింద వస్తుంది, తర్వాత పంజాబ్ ఇక్కడ వస్తుంది, తర్వాత రాజస్థాన్ ఈ ఏరియాలో వస్తుంది, తర్వాత ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ, తర్వాత యూనియన్ టెరిటరీ ఆఫ్ చండీగఢ్, అంటే ఈ ఏరియా మొత్తం వస్తుంది కదా.
నెక్స్ట్ సెంట్రల్ జోన్ కౌన్సిల్ తీసుకుంటే ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్, తర్వాత మధ్యప్రదేశ్, ఇవన్నీ కూడా ఎక్కడ వస్తాయి? సెంట్రల్. తర్వాత ఈస్టర్న్ కౌన్సిల్ తీసుకున్నప్పుడు ఇక్కడ బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, సిక్కిం, ఇక్కడ మనకి సిక్కిం, తర్వాత వెస్ట్ బెంగాల్, ఇవన్నీ కూడా ఈస్టర్న్ పార్ట్లో వస్తాయి. నెక్స్ట్ వెస్టర్న్ జోన్ తీసుకున్నప్పుడు గోవా, గుజరాత్, మహారాష్ట్ర, తర్వాత ఇంకేమొస్తున్నాయండి? యూనియన్ టెరిటరీస్ ఆఫ్ డామన్ డయు ఇక్కడ, ఓకేనా. తర్వాత డామన్ డయు అండ్ దాద్రా నగర్ హవేలీ, ఈ ఏరియా మొత్తం వస్తుంది. నెక్స్ట్ సదరన్ జోన్ తీసుకున్నప్పుడు ఎస్పెషల్గా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, యూనియన్ టెరిటరీ ఆఫ్ పుడుచ్చేరి, ఇవన్నీ అంటే ఇక్కడ సౌత్ పార్ట్లో వచ్చేటి అన్ని సదరన్ జోన్లో వస్తాయి. క్లియర్ కదా? ఏ జోన్లో ఏ వస్తాయి అనేది ఒకసారి చూసుకున్నాం. తర్వాత ఇంకా నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అన్నాం. మరి దీనికి ఎవరెవరు అధికారం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలియాలి కదా మనకి. ఫస్ట్ చైర్మన్ తీసుకుంటే యూనియన్ హోమ్ మినిస్టర్. సో నేను ఒకటి చెప్తాను, నేను తయారు చేసిన పీవైక్యూస్ మీకు చాలా చాలా మీరు బుక్లో కొన్ని ప్లేస్లో మిస్ అయిన కంటెంట్ కూడా ఇక్కడ కవర్ అవుతుందని అయితే నేను నమ్మకంగా చెప్పగలను. ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ వన్ డే వర్క్, ఇట్స్ ఏ కొన్ని సిట్టింగ్ ఆఫ్ డేస్ 18 hours కూర్చొని కొన్ని నెలలు చేసిన వర్క్ ఇది. ఒక రోజులోనో ఒక మంత్లోనో అయిపోయిన వర్క్ కాదు. ఎందుకనంటే యూపీఎస్సీని అనలైజ్ చేసుకోవడం అంత సింపుల్ కాదు, ఆ ఏరియాని అనలైజ్ చేసుకోవడం అంత సింపుల్ కాదు. జనరల్గా మీరు పీవైక్యూస్ చూస్తూ ఉంటారు, మనకు జస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చేసి నార్మల్గా వదిలేస్తుంటారు. కానీ పీవైక్యూలో ఎవ్రీ ఇయర్ ఆ 4 ఆప్షన్స్ నుంచి, ఇయర్ వచ్చిన 4 ఆప్షన్స్ నుంచి నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్ ఉంటుంది. కావాలంటే మీరు అనలైజ్ చేసుకోండి, నేను ప్రతిసారి చెప్తున్నాను. సో ఈ పీవైక్యూ పీడిఎఫ్ కావాలి అనుకుంటే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను డైరెక్ట్ పీడిఎఫ్కి మినిమం ఛార్జ్ అయితే పెడుతున్నానండి. సబ్జెక్ట్కి నేను 50 రూపీస్ మినిమం ఛార్జ్ పెట్టాను. బికాస్ యూ అండర్స్టాండ్ 542 పేజెస్ ఉంటుంది. ఇది 542 పేజెస్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. యూ కవర్డ్ లాట్స్ ఆఫ్ సబ్జెక్ట్ అని నేను చెప్పగలుగుతాను నమ్మకంగా. సో ఇది చాలా చాలా యూజ్ అవుతుందండి. సో ఎందుకనంటే ఎంత చదివాము కాదు, ఏ విధంగా మనం అర్థం చేసుకొని క్వశ్చన్ చేయగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ ఇంపార్టెంట్. మనం క్వశ్చన్కి కంటెంట్ అనేది ఏ విధంగా నేర్చుకుంటాము అనేది ఇంపార్టెంట్. ఏ విధంగా అనలైజ్ చేస్తున్నాము, ఏ విధంగా క్వశ్చన్ మనము అర్థం చేసుకొని చేయగలుగుతున్నాం, ఏ విధంగా ఎలిమినేట్ చేయగలుగుతున్నాం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో నాకు తెలిసినంత వరకు ఈ పీడిఎఫ్ మీకు చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకనంటే నేను ఇట్లా మీకు డీటెయిల్గా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కంప్రెస్ చేస్తే ఇది 250 పేజెస్లో అయిపోతుంది. ఇట్స్ నాట్ ఏ మ్యాటర్ అబౌట్ ద 500 పేజెస్ ఆర్ 250 పేజెస్. బట్ అది క్లమ్జీగా ఉంటుంది. అంటే మనం చదువుకోవడానికి ఒక ప్రజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని చదువుకునేటప్పుడు కూడా మనం చదువుకునే ఏరియా నీట్గా మనకు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ కల్పించేలాగా చేసుకోండి. అలా అని ఏసీలో కూర్చోమని నేను అనట్లేదు. మీకున్న దానిలో మీరు కూర్చునే ప్లేస్నే నీట్గా చేసుకొని పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇంపార్టెంట్. దాంతో చదవండి, యూ విల్ గెట్ ద సక్సెస్. ఓకే. సో చైర్మన్ ఎవరండి? యూనియన్ హోమ్ మినిస్టర్. ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి చూడండి, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ తీసుకుంటే ఫస్ట్ చైర్మన్ ఎవరుంటారు? యూనియన్ హోమ్ మినిస్టర్. ఇట్ సర్వ్స్ ద చైర్మన్ ఆఫ్ ద ఈచ్ జోనల్ కౌన్సిల్. గుర్తుపెట్టుకోండి, ఈచ్ జోనల్ కౌన్సిల్కి ఇతను చైర్మన్గా ఉండడం జరుగుతుంది. తర్వాత వైస్ చైర్మన్ అంటారు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. వైస్ చైర్మన్ ఎవరండి? ఆ స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఇన్ ఈచ్ జోన్ సర్వ్ యాజ్ ద వైస్ చైర్మన్ బై రొటేషన్ హోల్డింగ్ అండ్ ఆఫీస్ ఫర్ 1 year. ఎన్ని రోజులు మళ్ళీ ఇక్కడ? ఓన్లీ 1 year. మెంబర్స్. ఈచ్ కౌన్సిల్ ఇంక్లూడ్స్, ప్రతి కౌన్సిల్ ఎవరెవరు ఉంటారండి? చీఫ్ మినిస్టర్ అండ్ 2 other members నామినేటెడ్ బై ద గవర్నర్ ఫ్రమ్ ఈచ్ స్టేట్. ఆ స్టేట్లో ఉన్న గవర్నరు ఎవరిని? వీళ్ళను నామినేట్ చేయడం జరుగుతుంది. తర్వాత 2 members ఫ్రమ్ ద యూనియన్ టెరిటరీస్ విత్ ఇన్ ద జోన్. 2 members ఏమో యూనియన్ టెరిటరీస్ నుంచి ఉంటారు. అడ్వైజర్స్ తీసుకున్నప్పుడు అడ్వైజర్స్ చూస్తే ఇక్కడ మనము 1 representative, ఇక్కడ ఒక రిప్రజెంటేటివ్ని అడ్వైజర్స్లో ఎవరు నామినేట్ చేస్తారండి? నామినేటెడ్ బై నీతి ఆయోగ్ ఫర్ ఈచ్ కౌన్సిల్. రిమెంబర్ దిస్. అండ్ అలాంగ్ విత్ ద చీఫ్ సెక్రటరీ అండ్ అనదర్ ఆఫీసర్ ఆర్ డెవలప్మెంట్ కమిషనర్ ఫ్రమ్ ఈచ్ స్టేట్ ఇన్ ద జోన్. రిమెంబర్ దిస్. నెక్స్ట్ మరి ఆబ్జెక్టివ్స్ తీసుకుంటే ఏముంది అని అంటే, ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ జోనల్ కౌన్సిల్స్ ఆర్, ఇది ప్రిలిమ్సే కాదు మెయిన్స్లో కూడా యూజ్ అవుతుంది. ఓకే. జోనల్ కౌన్సిల్.
సో ప్రైమరీ ఆబ్జెక్టివ్ తీసుకుంటే ఫస్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్ తీసుకుంటే ఇట్స్ ప్రమోటింగ్ ద యూనిటీ అమాంగ్ ద స్టేట్స్ అండ్ communities. It's promoting among the unity of states and communities and mitigating the regionalism. What it is అంటే ఏం చేస్తుంది, ఇట్స్ రెడ్యూస్ ద స్టేట్ కన్సైస్నెస్ అండ్ రీజనలిజం టు ఫోస్టర్ ద నేషనల్ యూనిటీ. నెక్స్ట్ కోఆపరేషన్ తీసుకున్నప్పుడు ఎంకరేజింగ్ ద కోఆపరేషన్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్ కి కోఆపరేషన్ అనే దాన్ని ఎంకరేజ్ చేసేది. ఎలా అనంటే ఎక్స్చేంజ్ దేర్ ఐడియాస్ అండ్ ఎక్స్పీరియన్సెస్. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ ఒక నోట్స్ ప్రిపేర్ చేసి మీకు చెప్తున్నా, ఇది నా ఎక్స్పీరియన్స్, నేను ఏదైతే ఫేస్ చేశానో ఆ ఎక్స్పీరియన్స్ని మీకు ముందు పెడుతున్నా, కొన్ని ఐడియాస్ ఇస్తున్నా. సో యూ కెన్ ఫాలో దిస్ అని. ఎందుకు అని అంటే ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఎవరు మనకి హెల్ప్ చేస్తే సక్సెస్ అయ్యాము అన్నది ఎవడు చూడడు, కానీ మన సక్సెస్ అయ్యామా లేదా అని చూస్తాడు. చెప్పేవాళ్ళు ఉంటే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు, చెప్పేవాళ్ళు లేక, లేకపోతే లైఫ్లో కొన్ని సిచ్యుయేషన్స్ బాగాలేక, లైఫ్లో మనం ఆగిపోయినప్పుడు ప్రతి ఒక్కడు హేళన చేస్తూ ఉంటాడు. బట్ ఇఫ్ యూ రియల్లీ టాలెంటెడ్, జస్ట్ వర్క్ ఆన్ యువర్ టాలెంట్ అంతే. అంతేకాని మీరు ఎక్కడా కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు. సో ఎక్స్పీరియన్సెస్ ఉన్న వాళ్ళతోటి మాట్లాడండి, తెలుసుకోండి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ మీద ఒక అవగాహన తెచ్చుకోండి. మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయితే మీ ఎక్స్పీరియన్స్ మీరే మీతో మాట్లాడుకోండి. చాలా మంది ప్రిలిమ్స్ 2-3 టైమ్స్ రాస్తూ ఉంటారు, కానీ దే ఆర్ నాట్ టాకింగ్ దెమ్ సెల్ఫ్. వాళ్ళంతటి వాళ్ళు మాట్లాడుకోరు. దే ఆర్ జస్ట్ ఓకే నాకు రాలేదు అంటే డిసప్పాయింటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటారు. అలా ఉండకండి, మీరు మాట్లాడుకోండి. ఒకసారి ఎక్కడెక్కడ మిస్టేక్ చేశారు, మీరు ఏ విధంగా చదివారు, ఇంకెలా చదవాలి, మీతో మీరు మాట్లాడుకోండి. సెల్ఫ్ టాక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఓకే, ఫర్దర్గా మనం మళ్ళీ ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం అది. సో వెరీ ఇంపార్టెంట్. చూడండి, డెవలప్మెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఫెసిలిటేటింగ్ కొలాబరేషన్ అమాంగ్ ద స్టేట్స్ అండ్ ఎఫెక్టివ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ అనేవి ఇంపార్టెంట్. మరి వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ద కౌన్సిల్ అంటే ఇట్ అడ్రస్ ద మ్యాటర్స్ ఆఫ్ ద కామన్ ఇంట్రెస్ట్ ఇన్ ద వేరియస్ ఫీల్డ్. ఏంటి అంటే ఎకనామిక్ అండ్ సోషల్ ప్లానింగ్. సో ఇందులో డిస్కసింగ్ ద పాలసీస్ అండ్ స్ట్రాటజిక్ ఫర్ ద రీజనల్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలి అనే దాని స్ట్రాటజీస్ని ఇది ఏం చేస్తుంది, డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్ బార్డర్ డిస్ప్యూట్స్, ఎట్ రీసాల్వింగ్ ద డిస్ప్యూట్స్ కన్సర్నింగ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అండ్ ఇంటర్ స్టేట్స్ ట్రాన్స్పోర్ట్స్ అనేది ఇక్కడ మనకి బార్డర్ డిస్ప్యూట్స్లో ఏమేమి ఉన్నాయి అనే దాని మీద ఇది డిస్కస్ చేసి దాని మీద ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు రీసాల్వ్ చేయడానికి ఇది వర్కౌట్ చేస్తుంది. తర్వాత స్టేట్ రీఆర్గనైజేషన్, అడ్రస్సింగ్ ద ఇష్యూస్. ఒకవేళ స్టేట్ రీఆర్గనైజేషన్ అయినప్పుడు ఇష్యూస్ని అడ్రస్ చేయడము, రీఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్స్ యాక్ట్ కింద వర్క్ చేయడం జరుగుతుంది. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ డెలిమినేషన్ కమిషన్. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి డెలిమినేషన్ కమిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటో మనకు తెలియాలి. క్వశ్చన్ ఏరియా ఏంటి, డెలిమినేషన్ కమిషన్. ఇట్ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టిల్ డిసెంబర్ 2023 అన్నాడు. ఇదేమన్నా ఇట్ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టిల్ డిసెంబర్ 2023. 2024 పేపర్ మనం చూస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. 2023 డిసెంబర్ క్వశ్చన్ కూడా మనకి ఇక్కడ అడిగారు, అర్థమైందా? ఇక్కడ హౌ మెనీ డెలిమినేషన్ కమిషన్స్, ఎన్ని ఉన్నాయి, ఓకేనా, టిల్ డిసెంబర్ 2023 వరకు అని అంటే సారీ ఇక్కడ ఏమంటున్నాడు 1, 2, 3, 4 అంటే మనకి 4 ఉన్నాయి. అసలు ఫస్ట్ డెలిమినేషన్ కమిషన్ అంటే ఏంటిది అనేది చూడాలి, దాని అపాయింట్మెంట్ రోల్ ఏంటి అనేది చూడాలి. సో డెలిమినేషన్ కమిషన్ యొక్క అపాయింట్మెంట్ అండ్ రోల్ మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇట్ ఈస్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. ఎవరు అపాయింట్ చేస్తారండి డెలిమినేషన్ కమిషన్? అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. చూడండి, ద డెలిమినేషన్ కమిషన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. కొలాబరేషన్ తీసుకుంటే ఇట్ వర్క్స్ ఇన్ కంజంక్షన్ విత్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎవరితోటి వర్క్ చేస్తుందండి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు రీడ్రా ద బౌండరీస్ ఆఫ్ ద ఎలక్షన్ కాన్స్టిట్యుయెన్సీ. ఏం చేస్తుంది ఇది? బౌండరీస్ని రీడ్రా చేస్తుంది. ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషన్ ఏరియాకి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ అని వీళ్ళ మనం మాట్లాడుకుంటాం కదా, మరి అది ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మనం విలేజెస్లో తీసుకున్నప్పుడు మన ఊరు ఒక దగ్గర ఉంటుంది, మన కాన్స్టిట్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఊరు మంచిర్యాల అనుకోండి, కాన్స్టిట్యూషన్ ఏమో చెన్నూరు వెళ్ళిపోతుంది. ఏంది మరి మంచిర్యాల ఎక్కడుంది, చెన్నూరు ఎక్కడుంది? సో మరి ఇది ఎలా, ఈ బౌండరీస్ని ఎలా మెజర్ చేస్తారు, అసలు మనం ఆ కాన్స్టిట్యూషన్లోకి ఎలా వస్తాం అనేది, ఇది ఎవరు దీనికి ఇక్కడ వర్క్ చేస్తారు అని అంటే రీడ్రా ద బౌండరీస్ ఫర్ ద ఎలక్షన్ కాన్స్టిట్యుయెన్సీకి బౌండరీస్ని రీడ్రా చేస్తుంది. రిమెంబర్ దిస్, ఓకే. మరి ఇందులో కాంపోజిషన్ తీసుకుంటే డెలిమినేషన్ కమిషన్లో ఎవరెవరు ఉంటారంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్. ఎవరండి? రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్
యాక్ట్ యాజ్ ద చైర్పర్సన్ గా ఉంటాడు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇట్ రిప్రజెంట్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిప్రజెంట్ చేస్తారు. తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషనర్, మరి ద రెస్పెక్టివ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఫ్రమ్ ద స్టేట్స్ ఇన్వాల్వ్డ్. ఏ అయితే స్టేట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెలంగాణలో చేశాము, తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అందులో ఇన్వాల్వ్ అవుతారు. ఆంధ్రాలో చేసినప్పుడు ఆంధ్ర, అంటే ఏ స్టేట్లో చేసినప్పుడు ఆ స్టేట్లో. మరి వాట్ ఆర్ ద పవర్స్ అండ్ ఇండిపెండెన్స్ తీసుకుంటే ఇక్కడ వెరీ పవర్ఫుల్ బాడీ అండి ఇది, ఓకేనా. వెరీ పవర్ఫుల్ బాడీ. ద డెలిమినేషన్ కమిషన్ is powerful and independent body. Remember this, it is a powerful body and independent body. Its order cannot be challenged in any court of law. Remember this, very important. ఎందుకు ఇక్కడ ఫస్ట్ ఎవరున్నారు? రిటైర్డ్ జడ్జ్ ఉన్నారు. సో దే ఆర్ హ్యావింగ్ లైక్ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర, అవునా కదా. సో ఇక్కడ దీన్ని క్వశ్చన్ చేయడానికి ఉండదు. తర్వాత ఆర్డర్స్ ప్రజెంటేషన్ తీసుకుంటే ద ఆర్డర్ ఆఫ్ ద డెలిమినేషన్ కమిషన్ ప్రజెంటెడ్ టు ద, ఎక్కడ ప్రజెంట్ చేస్తారు? లోక్సభ. అండ్ రెస్పెక్టివ్ టు ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. హౌఎవర్ దీస్ ఆర్డర్స్ కెనాట్ బి మోడిఫైడ్ బై ద లెజిస్లేచర్. ఇక్కడ ఏమంటున్నారు? ఈ ఆర్డర్స్ ని కెన్ నాట్ బి మోడిఫైడ్, వీటిని మోడిఫై చేయడానికి ఉండదు బై ద లెజిస్లేచర్ ద్వారా. అర్థమైందా? నెక్స్ట్ ఒక్క సెకండ్ అండి. నెక్స్ట్ చూడండి, మరి హిస్టారికల్ గా మనం ఒకసారి చూద్దాం. డెలిమినేషన్ కమిషన్స్ తీసుకుంటే ఫస్ట్ డెలిమినేషన్ కమిషన్ ఎప్పుడు ఎక్సర్సైజ్ అయిందంటే ఇట్ వాస్ కండక్టెడ్ ఇన్ 1950-51. ఎప్పుడైనా అంటే మనకి స్వతంత్రం వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఎలక్షన్ జరిగేటప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్. మరి డెలిమినేషన్ కమిషన్ యాక్ట్ అనేది తీసుకుంటే 1952, ఓకేనా. ఇట్ ఈస్ ఎనెక్టెడ్ ఇన్ 1952 టు ఫార్మలైజ్ ద ప్రాసెస్. నెక్స్ట్ పాస్ట్ కమిషన్స్ తీసుకున్నప్పుడు దే హ్యావ్ ద 4 సిగ్నిఫికెంట్, ఎన్ని ఉన్నాయండి? ఇంపార్టెంట్ 4 కమిషన్స్ ఉన్నాయి. మన క్వశ్చన్ ఇదే అడిగారు, గుర్తుపెట్టుకోండి. 1951లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ద ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ టైం. 1963లో రీడ్రా ద బౌండరీస్. 1961 సెన్సెస్, 1972లో 71 సెన్సెస్, 2002లో 2001 సెన్సెస్. సో ఆఫ్టర్ దట్ ఇంకా ఓన్లీ ఇప్పుడు వరకు 4 డెలిమినేషన్ కమిషన్స్ మనం చూడొచ్చు. మరి రీసెంట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి ఇందులో అని అంటే చూడండి, పోస్ట్ 1991 కమిషన్ తీసుకున్నప్పుడు నో డెలిమినేషన్ కమిషన్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ ద 81 అండ్ 91 సెన్సెస్ తర్వాత మనకి ఇక్కడ డెలిమినేషన్ కమిషన్ లేదు. 2008 డెలిమినేషన్ తీసుకున్నప్పుడు డెలిమినేషన్ బేస్డ్ ఆన్ 2001 సెన్సెస్ మీదనే కండక్ట్ చేశారు, ఓకేనా. టోటల్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ ఎన్ని, పార్లమెంటు, ఇవంతా కూడా మనకి 1971 సెన్సెస్ అది చేంజ్ చేయలేదు, నాట్ చేంజ్డ్, ఓకేనా. ది స్టేటస్ సెట్ ఈస్ రిమైండ్ అంటిల్ 2026 వరకు దీనికి చేంజెస్ లేకుండా దీన్ని పెట్టడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, సెట్ టు రిమైన్ అంటిల్ 2026 వరకు. సో మరి జస్టిఫికేషన్ తీసుకుంటే దిస్ డెసిషన్ వాజ్ బేస్డ్ ఆన్ ద premise that uniform population growth rate would be achieved across the country by 2026. ఎప్పటి వరకు అండి? 2026. రిమెంబర్ దిస్. మరి ఇంపార్టెన్స్ ఇది తీసుకుంటే ఏ విధంగా ఉంది అని అంటే డెలిమినేషన్ ప్లేస్డ్ ద క్రూషియల్ రోల్ ఇన్ అండ్ ఎన్షూరింగ్ ఫేర్ రిప్రజెంటేషన్ ఇన్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ బై. ఫస్ట్ ఏమేమంటున్నాడు ఇక్కడ? డెలిమినేషన్ కమిషన్ యొక్క ఇంపార్టెంట్ రోల్ తీసుకుంటే ఫస్ట్ అడ్జస్టింగ్ ద కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్, ఏదైతే బౌండరీస్ ఉన్నాయి కదా వాటి యొక్క అడ్జస్ట్మెంట్ బేస్డ్ ఆన్ ద పాపులేషన్ చేంజ్. ఇప్పుడు ఒక దగ్గర 1,00,000 మంది ఉన్నారు, ఒక బౌండరీ పెట్టాం. ఇక్కడ ఒక దగ్గర 10 లక్షల మంది, ఒక బౌండరీ పెట్టడానికి అవుతుందా? ఇక్కడ 1,00,000 ఇక్కడ 10 లక్షలు మ్యాచ్ అవుతుంది, సెట్ అవుతుందా? సో వీటిని అడ్జస్ట్ చేయడం, మళ్ళీ ఈ ఏరియా కొంతమందిని ఇక్కడికి కొంతమంది, అంటే ఈ మనుషుల్ని పంపడం కాదు, ఆ ఏరియాని బౌండరీని మార్చడం, ఓకేనా. నెక్స్ట్ aiding in the equitable distribution of seats and legislative bodies to reflect the population dynamics. ఒకవేళ ఇక్కడ మనకి పాపులేషన్ బట్టి ఎన్ని సీట్స్ ఉండాలి ఏంటి అనేది డిసైడ్ చేస్తారు. తర్వాత ఎన్హాన్సింగ్ ద డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్, 1 person 1 vote, ఏందండి 1 person 1 vote బై ఎన్షూరింగ్ ద ఎలక్ట్రోషన్. అంటే ఈక్వల్ పాపులేషన్ ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా కూడా చూసుకోండి, ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కదా ఎక్కువ ఓట్లు ఇవ్వడం కానీ కాదు, తక్కువ మంది ఉన్నారు తక్కువ ఓట్లు ఇవ్వడం, ప్రతి పర్సన్కి 1 person 1 vote అనేది పెట్టడం జరిగింది. సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ద కాన్స్టిట్యూషన్
71st అమెండ్మెంట్ యాక్ట్ 1992లో జరిగింది. మరి ఇది ఏంది అసలు? దిస్ ద కాన్స్టిట్యూషన్ 71st అమెండ్మెంట్ యాక్ట్ 1992 amends the 8th schedule amends the 8th schedule of the constitution to include which of the following language. ఇక్కడ ఏమంటున్నారంటే 71st అమెండ్మెంట్ యాక్ట్ 1992లో జరిగిన అమెండ్మెంట్ ద 8th schedule of the constitution టు ఇంక్లూడ్ ద విచ్ ఆఫ్ ద ఏ లాంగ్వేజ్ ని ఇక్కడ ఇంక్లూడ్ చేసిందని అడుగుతున్నారు. 71st ఏ అమైన్మెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం చదువుకునేటప్పుడు టాపిక్ ఏంది, లాంగ్వేజెస్ ఇక్కడ ఏ అమైన్మెంట్ ద్వారా ఇంక్లూడ్ చేశారు. ఇంకోటి లాంగ్వేజెస్ ఏ స్కెడ్యూల్ వస్తుందండి, 8th స్కెడ్యూల్. అర్థమైందా? సో ఫోకస్ ఆన్ దిస్ ఏరియాస్. ఫస్ట్ ఇక్కడ చూడండి, కొంకాని అన్నాడు, మణిపూరి అన్నాడు, నేపాలి, మైథిలి. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ గివెన్ బిలో కోడ్ అన్నారు. సో ఇక్కడ మనకి 1 2 3 1 2 4 1 3 4 2 3 4 అన్నారు. సో ఇప్పుడు మనకి చాలా మందికి ఈ మైథిలి మీద ఐడియా ఉంటే మనం ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. మరి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 1 2 3 వస్తుంది. మరి మైథిలి అనేది తీసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ ద కాన్స్టిట్యూషన్ 71st అమెండ్మెంట్ యాక్ట్ 1992 అమెండ్ ద 8th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్. ఏంటండి, కొంకణి, మణిపూరి, నేపాలి. దీస్ త్రీ, ఓన్లీ దీస్ త్రీ. మైథిలి తీసుకున్నప్పుడు this language was included later under the Maithili category but not in 71st amendment. This is the later 92nd amendment 2003లో యాడ్ చేశారు. సో అంటే ఇక్కడ ఏ లాంగ్వేజ్ ఏ అమైన్మెంట్ ద్వారా యాడ్ చేశారు అనేది మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. అమైన్మెంట్స్ ఆఫ్ ద లాంగ్వేజెస్ యాడింగ్ అనే దాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా చదువుకోవాలి. అర్థమవుతుందా కాన్సెప్ట్, ఏరియా ఆఫ్ ద కాన్సెప్ట్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ పొలిటికల్ పార్టీ అండ్ లీడర్స్ గురించి క్వశ్చన్ ఇచ్చారు. సో భారతీయ జనతా సంఘ్, తర్వాత సోషలిస్ట్ పార్టీ, కాంగ్రెస్ ఫర్ ద డెమోక్రసీ, తర్వాత స్వతంత్ర పార్టీ. ఇక్కడ మళ్ళీ వాళ్ళ యొక్క లీడర్స్ ఇచ్చారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, రాజగోపాల్ చారి, తర్వాత జగ్జీవన్ రామ్, తర్వాత ఆచార్య నాగేంద్ర దేవ్ అని అన్నారు. ఇంకా క్వశ్చన్ ఏమంటున్నాడు, హౌ మెనీ ఆఫ్ ద ఎబో కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇక్కడ చదివేటప్పుడు చాలా మంది ఇది కూడా రాంగ్ చదువుతారు. ఇక్కడ నాట్ కరెక్ట్లీ అని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. కరెక్ట్లీ మ్యాచ్ అన్నాడు. ఆన్సర్ ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3 అండ్ ఆల్ 4 అన్నాడు. సో మన ఆన్సర్ వచ్చేసి అయితే ఓన్లీ 2. ఇక్కడ ఓన్లీ 2 అన్నప్పుడు ఇది ఒక్కటే వస్తుందా లేకపోతే ఏదైనా 2 వస్తుందా? ఓన్లీ 2కి 2 ఓన్లీకి డిఫరెన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 2 ఓన్లీ అన్నప్పుడు 2 ఓన్లీ, ఓన్లీ 2 అన్నప్పుడు 2. మరి అదేంటి అనేది మనం చూడాలి. ఓకేనా? సో మనకి ఓన్లీ 2 అనేది ఆన్సర్. ఫస్ట్ చూడండి, ఇక్కడ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఉందా మనకి ఇక్కడ? శ్యామప్రసాద్ ముఖర్జీ, భారతీయ జనతా సంఘ్. ఎస్, రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. జస్ట్ మళ్ళీ చెప్తాను. రాజగోపాల్ చారి. మరి రాజగోపాల్ చారి మనకు ఉందా? రాజగోపాల్ చారి ఇక్కడ ఫస్ట్ రాజగోపాల్ చారి సోషలిస్ట్ పార్టీ అన్నాడు, రాంగ్. సో ఇది రాంగ్ అంటే ఇంకొకటి కూడా రాంగ్ అవ్వాలి, స్వతంత్ర పార్టీ. సో ఇది కూడా రాంగే. తర్వాత కాంగ్రెస్ ఆఫ్ డెమోక్రసీ. సో అంటే మనకు కొంచెం ఐడియా తెలిస్తే అర్థమవుతుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ ఫస్ట్ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ తీసుకుంటే హీ ఫౌండెడ్ ద భారతీయ జనతా సంఘ్ October 21st, 1951 ఢిల్లీలో ఏర్పాటు చేశారు. పొజిషన్ తీసుకుంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేఎస్. ఓకే, బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే బీజేఎస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద నేషనలిస్ట్ పొలిటికల్ పార్టీ. ఫౌండింగ్ మెంబర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ పాల్రాజ్ మదక్ అండ్ దీన్ దయాల్ ఉధ్యయ, దీస్ ఆర్ ద ఫౌండింగ్ మెంబర్స్. అండ్ దీని యొక్క మెయిన్ మోటో తీసుకుంటే ఇట్ సర్వ్స్ ద పొలిటికల్ ఆర్మ్ ఆఫ్ ద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆర్ఎస్ఎస్. చాలా మందికి ఐడియా ఉంటుంది, కొంతమందికి ఐడియా ఉంటుంది ఆర్ఎస్ఎస్ అనేది. సో చాలా మంది మన ప్రజెంట్ పొలిటికల్ లీడర్స్ కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. సో నెక్స్ట్ చూడండి, మెర్జ్డ్ విత్ అదర్ పార్టీస్ 1977 టు ఫార్మ్ ద జనతా పార్టీ. తర్వాత కొంచెం అదర్ పార్టీస్ తోటి మెర్జ్ అవ్వడము, జనతా పార్టీ ఏర్పడము. 1980 తీసుకున్నప్పుడు రీఫార్మ్డ్ ద భారతీయ జనతా పార్టీగా ఏర్పడిన ఇప్పుడు బీజేపీనే. అప్పుడు మనము అందులో నుంచి వచ్చిన వాళ్ళలో చాలా మంది ఇందులోనే మనకి ఇప్పుడు చూడొచ్చు. ఆఫ్టర్ ద భారతీయ జనతా పార్టీ తర్వాత ఇది మనం చూడొచ్చు. నెక్స్ట్ రాజగోపాల్ చారి గురించి అడిగారు. సో రాజగోపాల్ చారి తీసుకుంటే చూడండి, పార్టెడ్ వేస్ విత్ ద కాంగ్రెస్ 1957 వరకు ఉన్నారు డ్యూ టు ద డిస్సాటిస్ఫాక్షన్. తర్వాత రాజగోపాల్ చారి కాంగ్రెస్ నుంచి అక్కడ ఉన్న పాలసీస్ తోటి కొంచెం డిస్సాటిస్ఫై అవ్వడము. తర్వాత స్వతంత్ర పార్టీ అనేది 1959లో ఏర్పాటు చేయడము. ఇది వచ్చేసి ఏం పార్టీ అండి? స్వతంత్ర పార్టీ. ఓకేనా? ఇక్కడ మనకి మరి ఆప్షన్లో ఇచ్చారా స్వతంత్ర పార్టీ? ఇక్కడ ఉంది స్వతంత్ర పార్టీ, అవునా?
సో ఇది కానీ ఇది రాంగ్ కదా. సో ఇది కూడా రాంగే, ఇది కూడా రాంగే, ఇది ఒక్కటి రైట్ అయింది. మరి దీని గురించి చూడాలి మనం. ఓకేనా. సో స్వతంత్ర పార్టీ ఏర్పాటు చేశారు, ప్రమోటింగ్ ద క్లాసికల్ లిబరలిజం అండ్ ఫ్రీ ఎంటర్ప్రైజెస్. నెక్స్ట్ స్టేటస్ ఆఫ్ టూ పేర్ టూ ఇన్కరెక్ట్, అర్థమైంది కదా. నెక్స్ట్ బాబు జగజీవన్ రామ్. సో కీ ఈవెంట్ తీసుకుంటే రిజైన్డ్ ఫ్రమ్ ద కాంగ్రెస్ అండ్ ద క్యాబినెట్ ఆన్ February 2nd, 1977. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రిజైన్ చేయడము క్యాబినెట్ కి. ఫండింగ్ ద కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ, సిఎఫ్డి, ఏ పార్టీ అండి, కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనేది ఒకటి ఏర్పాటు చేశారు February 5th, 1977. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఓకే, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ జగ్జీవన్ రామ్ కరెక్ట్. సో ఇప్పుడు మీకు అర్థమైందా, ఓన్లీ టూ అంటే ఏవైనా టూ కరెక్ట్. టూ ఓన్లీ వేరు, ఓన్లీ టూ వేరు. నేను టూ ఓన్లీ వచ్చినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. క్లియర్ కదా ఇక్కడికి. తర్వాత ఆచార్య నరేంద్ర దేవ్ తీసుకున్నప్పుడు ఎస్టాబ్లిష్ ద కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఎస్టాబ్లిష్ చేశారు సిఎస్పి 1934లో. ఓకేనా. లెఫ్ట్ వింగ్ ఫ్యాక్షన్ ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. తర్వాత యాక్టివ్లీ పార్టిసిపేటెడ్, ఈయన తీసుకున్నప్పుడు ఈయన వచ్చేసి మరి ఆచార్య నాగేంద్ర దేవ్ గారు క్విట్ ఇండియా మూవ్మెంట్ లో కూడా పాల్గొనడం జరిగింది 1942లో. అండ్ అలాంగ్ సైడ్ జయప్రకాష్ నారాయణ్. తర్వాత స్టేటస్ 4 అనేది ఇన్కరెక్ట్ మనకు అందులో ఇచ్చింది. క్లియర్ కదా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఏమంటున్నారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ కరెక్ట్, దేని గురించి రిలవెంట్ అంటున్నారు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి. సో నేను కొంచెం ఎక్కువ టైం పడుతుంది, బట్ మీరు అర్థం చేసుకోండి ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి. మనం ఏదో చాలా మంది 5 నిమిషాలలో 10 నిమిషాలలో చెప్పేసి వీడియోస్ చూస్తూ ఉంటారు. కానీ నేను ఎందుకు మీకు డీటెయిల్గా చెప్తున్నాను ఇంత టైం పెట్టి అని అంటే, ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్. ఏ విధంగా అడుగుతున్నారు, మీరు 100 పేపర్లు చేయాల్సిన అవసరం లేదు, మీరు ఒక 10 పేపర్లు చేయండి, బట్ క్లారిటీతో చేయండి. 5 పేపర్లు చేయండి, క్లారిటీతో చేయండి. క్లారిటీ లేకుండా 50 పేపర్లు చేసినా కూడా వేస్ట్, గుర్తుపెట్టుకోవాలి. సో అందుకే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని అన్నారు. ఇక్కడ ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిలవెంట్గా తీసుకున్నప్పుడు అని అంటే, ఫస్ట్ చూడండి, ద పవర్ ఆఫ్ మున్సిపాలిటీస్ ఆర్ గివెన్ టు ద, ఇక్కడ గివెన్ ఇన్ పార్ట్ 9A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నారు. ఏంటిది ఇది, మున్సిపాలిటీస్. 9A వస్తుందా, 9B వస్తుందా, 9 వస్తుందా, క్వశ్చన్ మార్క్, గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఏ పార్ట్, ఇది ఏ పార్ట్ కింద వస్తుంది అన్నాడు. తర్వాత ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆర్ గివెన్. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఎందులో ఇచ్చారంట, పార్ట్ ఎంత అండి, 18 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. తర్వాత ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ గివెన్. ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద వాట్, అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రిలవెంట్ గా పార్ట్ 20 అన్నారు. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఎనీ ఆన్సర్ యూజింగ్ ద గివెన్ కోడ్ అని అన్నారు. 1 and 2, 2 and 3, 1 and 3 అండ్ 1, 2, 3. ఓకే. సో ఫస్ట్ చూద్దాం మున్సిపాలిటీస్. మనకి మున్సిపాలిటీస్కి ముందు ఏంటండి, పంచాయతీరాజ్, అవునా. మరి పంచాయతీ తీసుకున్నప్పుడు ఎందులో వచ్చింది మనకి, 9th పార్ట్లో వచ్చిందా. సో మున్సిపాలిటీస్ 9A వస్తుందా రాదా, రైటా. సో 1 రైట్. తర్వాత ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ తీసుకున్నప్పుడు పార్ట్ 18 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అమెండ్మెంట్ తీసుకున్నప్పుడు పార్ట్ 20. సో మరి ఇప్పుడు ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి 1, 2 and 3 అనేది కరెక్ట్. ఓకేనా. సో అసలు మరి ఇది ఎలా కరెక్ట్ అనేది చూద్దాం. దీనికంటే ముందు మనకి ఇక్కడ క్వశ్చన్, ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ తీసుకుంటే, ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ ఏంటండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏమేమి మెన్షన్ చేశాడు అనేది ఒకటే కాకుండా, ఏ పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, పార్ట్స్, ఏ పార్ట్ దేని కింద వస్తుంది, మొత్తం ఇప్పుడు ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 25 22 అప్పుడెన్ని ఉన్నాయి 22, ఇప్పుడెన్ని ఉన్నాయి 25. సో అంటే స్టార్టింగ్ లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని పార్ట్స్ అయినాయి, స్టార్టింగ్ లో ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి, స్టార్టింగ్ లో అంటే మనకి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని, ఇలా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. పార్ట్స్ మీద క్వశ్చన్ అడిగారు. క్లియరా. సో మరి చూద్దాం. ఫస్ట్ మనకి పవర్ ఆఫ్ ద మున్సిపాలిటీస్ తీసుకుంటే పార్ట్ 9A ఎందులో వస్తుంది, పార్ట్ 9A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది మరి మున్సిపాలిటీస్ ఏ అమైన్మెంట్ వస్తుంది మనకి, 74th అమైన్మెంట్. మనకి పంచాయతీరాజ్ రాజు తీసుకుంటే 73rd. సో మున్సిపాలిటీస్ 74th అమైన్మెంట్ యాక్ట్ 1992 కింద వస్తుంది. ఈ డీల్స్ విత్ ద మున్సిపాలిటీస్. అండ్ డీటెయిల్స్ తీసుకుంటే ఇట్ ప్రొవైడ్ ద స్ట్రక్చర్, కాంపోజిషన్, పవర్ ఆఫ్ ద లోకల్ బాడీ మున్సిపాలిటీస్ గురించి చెప్తుంది. నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్ తీసుకున్నప్పుడు పార్ట్ 18. సో ఇట్ కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. సో ఇది ఏం చెప్తుంది, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి చెప్తుంది. ఇందులో వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ గురించి ఉంటుంది, ఆర్టికల్ 352. ఇట్ కెన్ బి డిక్లేర్డ్ డ్యూ టు ద వార్. ఎలాంటి టైంలో నేషనల్ ఎమర్జెన్సీ అండి, డ్యూ టు ద వార్ అండ్
ఎక్స్టర్నల్ అగ్రిగేషన్ అండ్ ఆర్మడ్ రెబిలియన్ అని కూడా అంటాము. నేషనల్ ఎమర్జెన్సీ. తర్వాత స్టేట్ ఎమర్జెన్సీ తీసుకుంటే ప్రెసిడెంట్ రూల్ అని అంటాం. మీ అందరికీ తెలుసు కదా, స్టేట్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ రూల్ రెండు కూడా ఒకటి కింద వస్తుంది. ఆర్టికల్ 356 ఇట్ కెన్ బి ఇంపోజ్డ్ ఆన్ ద గవర్నెన్స్ కెనాట్ బి క్యారీడ్ అవుట్ ద అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్. తర్వాత ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ తీసుకున్నప్పుడు ఆర్టికల్ 360 ఇట్ కెన్ బి డిక్లేర్డ్ ఇఫ్ ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఎప్పుడైనా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చిందా ఇప్పటివరకు? రాలేదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే ఇక్కడ మనకి ఏ పార్ట్లో ఏది ఉంది అనే దాన్ని మనం చదువుకోవాలి. నెక్స్ట్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద అమైన్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పార్ట్ 20 తీసుకున్నప్పుడు ఇది కూడా కరెక్ట్ అండి. మనకి ప్రొసీజర్ అమైన్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొసీజర్ అనేది పార్ట్ 20లో ఉంటుంది. ఆర్టికల్ 368 మనం ఇంతకుముందు క్వశ్చన్లోనే చదువుకున్నాం. ఆర్టికల్ 368 కొన్ని ఆర్టికల్స్ రిపీటెడ్ అవుతూనే ఉంటాయి మనకి. ఓకేనా? ఇట్ డీల్స్ విత్ ద ప్రాసెస్ ఫర్ ద అమైన్మెంట్ గురించి డీల్ చేస్తుంది. ఇందులో ఏమేమి కేటగిరీస్ ఉంటాయి అమైన్మెంట్స్లో తీసుకుంటే మనకి? సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ అండ్ రేటిఫికేషన్. సింపుల్ మెజారిటీ అన్నప్పుడు మనకి ఇక్కడ సింపుల్ మెజారిటీ అనేది పార్లమెంట్లో ఉంటే సరిపోతుంది. స్పెషల్ మెజారిటీ అన్నప్పుడు స్పెషల్ రేటిఫికేషన్, స్పెషల్గా అంటే 2/3 అలా ఉంటుంది. తర్వాత రేటిఫికేషన్ కొన్నిసార్లు మనకి స్టేట్, ఇందాక మనం చూసుకున్నాం కదా, స్టేట్ యొక్క కన్సర్న్ కూడా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. ఆల్రెడీ ఇవన్నీ మనం పైన డిస్కస్ చేసాము, ఒకసారి చూసుకోండి ఇదే పేపర్లో. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారంట, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ మనకి ఇంటర్ స్టేట్ రిలేషన్స్ రిలవెంట్ కూడా మనం చూడొచ్చు. సో చూడండి క్వశ్చన్, ఇంటర్ స్టేట్ ట్రేడ్. ఎస్, టాపిక్ ఏంటంటే ఇంటర్ స్టేట్ రిలేషన్స్. ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ ద కామర్స్ ఈజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్. ఇక్కడ ఏమంటున్నారు? ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్, ఇంటర్ స్టేట్ యొక్క ట్రేడ్ అండ్ కామర్స్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కింద వస్తుంది, స్టేట్ లిస్ట్ లో అంటున్నాడు. కరెక్టా రాంగా? ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ ఈజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్ అండర్ ద స్టేట్ లిస్ట్ కింద వస్తుంది అంటున్నాడు. తర్వాత ఇంటర్ స్టేట్ క్వారంటైన్ ఈజ్ ఏ యూనియన్ సబ్జెక్ట్ అండర్ ద యూనియన్ లిస్ట్ కింద వస్తుంది అంటున్నాడు. తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్ ఈజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్ అండర్ ద స్టేట్ లిస్ట్ అన్నాడు. అసలు ఇందులో ఒక్క స్టేట్మెంట్ అన్నా కరెక్టా అనేది ఫస్ట్ ఆలోచించండి. ఇక్కడ ఇంటర్ స్టేట్ తీసుకున్నప్పుడు ట్రేడ్ అండ్ కామర్స్ అనేది స్టేట్ లిస్ట్ కింద వస్తుందా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ చూడండి, కరెక్ట్ స్టేట్మెంట్స్ మాత్రమే అడిగాడు మనకి, సో రాదు. తర్వాత ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ తీసుకున్నప్పుడు స్టేట్ సబ్జెక్ట్ కింద వస్తుందా? రాదు. తర్వాత ఇంటర్ స్టేట్ క్వారంటైన్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఏ యూనియన్ సబ్జెక్ట్, ఎస్, అండర్ ద యూనియన్ లిస్ట్. అండ్ కార్పొరేట్ ట్యాక్స్ తీసుకున్నప్పుడు స్టేట్ కింద వస్తుందా? లేదు. సో మన ఆన్సర్ వచ్చేసి సి. సో చూద్దాం మరి ఇప్పుడు ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ తీసుకున్నప్పుడు కరెక్ట్ స్టేట్మెంట్ తీసుకుంటే ఇక్కడ చూడండి, కరెక్ట్ స్టేట్మెంట్ ఎంట్రీ 42 ఆఫ్ ద యూనియన్ లిస్ట్. ఎక్కడండి? ఎంట్రీ 42 ఆఫ్ ద యూనియన్ లిస్ట్ షెడ్యూల్ 7. రిమెంబర్ దిస్. మరి దీని డీటెయిల్స్లోకి వెళ్తే దిస్ ఎంట్రీ ఎంపవర్స్ ద యూనియన్ గవర్నమెంట్ టు రెగ్యులేట్ ద, ఎవరికి పవర్ ఉందండి ఇక్కడ? యూనియన్ లిస్ట్ అండ్ యూనియన్ గవర్నమెంట్ రెగ్యులేట్ ద ట్రేడ్ అండ్ కామర్స్ బిట్వీన్ ద స్టేట్స్, నాట్ ఏ స్టేట్ లిస్ట్. రిమెంబర్ దిస్. ఓకే. నెక్స్ట్ ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ తీసుకున్నప్పుడు కరెక్ట్ స్టేట్మెంట్ తీసుకుంటే మైగ్రేషన్ కవర్డ్ అండర్ ద ఎంట్రీ 81 ఆఫ్ ద యూనియన్ లిస్ట్. ఎందుకనంటే ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి మన స్టేట్లో ఉంటా అనంటే ఇక్కడ స్టేట్కి అధికారం ఉండదు, సెంట్రల్కి ఉంటుంది. సో ఇక్కడ మనం తీసుకున్నప్పుడు దిస్ ఎంట్రీ అలో ద యూనియన్ టు ద లెజిస్లేచర్ ఆన్ మ్యాటర్స్ రిలేటెడ్ టు ద ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ అండ్ వెల్ఫేర్ మైగ్రెంట్స్ అండ్ రికగ్నైజేషన్ ఆఫ్ ద నీడ్స్, వాళ్ళ యొక్క నీడ్స్ ఏంటి, అప్రోచెస్ ఏంటి అనే దాని మీద ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్ స్టేట్ క్వారంటైన్ తీసుకున్నప్పుడు ఇట గవర్నర్డ్ బై ద, ఇక్కడ చూడండి ఎంట్రీ 81 ఆఫ్ ద యూనియన్ లిస్ట్. యాక్చువల్లీ ఇవన్నీ కూడా యూనియన్ లిస్ట్లోనే ఉన్నాయి, కానీ క్వశ్చన్లో మనకు ఒక్క దానిలో యూనియన్ లిస్ట్ ఇచ్చాడు కాబట్టి మనము చూసుకుంటున్నాం. ఓకేనా? సో అన్ని కూడా యూనియన్ లిస్ట్ కిందనే వస్తాయి. ఎంట్రీ 81 యూనియన్ లిస్ట్ కింద వస్తుంది. తర్వాత డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ టు మేనేజ్ ద అండ్ లెజిస్లేచర్ మెజర్స్ రిలేటెడ్ టు ద పబ్లిక్ హెల్త్ విషయంలో కానీ సేఫ్టీ అక్రాస్ ద స్టేట్ బౌండరీస్ విషయంలో ఇది స్టేట్ యొక్క క్వారంటైన్ అని చూసుకుంటాం. మన జనరల్గా తీసుకున్నప్పుడు మనకి కోవిడ్ టైంలో చాలా మంది ఈ క్వారంటైన్ మీద ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా. నెక్స్ట్ కార్పొరేషన్ ట్యాక్స్. మరి కార్పొరేషన్ ట్యాక్స్ తీసుకుంటే ఇది స్టేట్ లిస్ట్ వస్తుందా, సెంట్రల్ లిస్ట్ వస్తుందా అంటే సెంట్రల్ లిస్ట్ కింద వస్తుంది. ఓకేనా? సెంట్రల్ లిస్ట్ కింద వస్తుంది, ఎంట్రీ 85 ఆఫ్ ద యూనియన్ లిస్ట్. ఓకే. మరి డీటెయిల్స్లోకి వెళ్తే యూనియన్ గవర్నమెంట్ అథారిటీ అనేది మనం ఇక్కడ కార్పొరేషన్ మీద చూడొచ్చు. సో కమ్ టు ద సమ్మరీ. ఫస్ట్ ఎంట్రీ లిస్ట్ 42 తీసుకుంటే ఇంటర్ స్టేట్ ట్రేడ్ కమిషన్, 81 ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ క్వారంటైన్, 85 తీసుకుంటే కార్పొరేట్ ట్యాక్స్. క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్. ఇదంతా 2024 పేపరే స్టిల్.
Okay, next, under which of the following article of the Constitution of India has the Supreme Court of India placed the right to privacy? ఇక్కడ ఏమంటున్నారు? Under the which of the following article of the Constitution of India has Supreme Court of India placed the right to privacy? Again, read again. మళ్ళీ చూద్దాం. Under the which of the following article of which of the following articles of the Constitution of India, అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఆర్టికల్లో హ్యాస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ప్లేస్డ్ ద రైట్ టు ప్రైవసీ అని ఏ ఆర్టికల్ కింద ఇక్కడ మెన్షన్ చేశారు అంటున్నారు. రైట్ టు ప్రైవసీ. రైట్ టు ప్రైవసీ అంటే ఏమొస్తుంది అంటే రైట్ టు ప్రైవసీ అనేది మనకి ఆర్టికల్ 21 ఫస్ట్ థింగ్. సో ఆర్టికల్ 15, 16, 19. సో మరి 15 దేనిలో వస్తుంది, 16 దేనిలో? ఇక్కడ మనం ఆర్టికల్ చదువుకునేటప్పుడు చాలా మంది చిన్న మిస్టేక్ అవుతారు. ఆర్టికల్స్ ఎప్పుడైనా ఇలా చదువుకుంటే ఆర్టికల్ 1 to 4 దేని కింద వస్తుంది, 5 to 12 దేని కింద వస్తుంది, 13 to 18 దేని కింద వస్తుంది. అంటే ఇట్లా మనం ఒక పద్ధతి ప్రకారం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఓకేనా? ఆర్టికల్ 21 అనేది మనకి రైట్ టు ప్రైవసీ కింద వస్తుంది. రైట్ టు ప్రైవసీ తీసుకుంటే ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద ఇండియన్ లా ఈస్ కాంప్రహెన్సివ్ అండ్ హైలైట్ ద కీ పాయింట్స్. మరి దీని యొక్క స్ట్రక్చర్ ఫార్మేషన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ అసలు ప్రైవసీ అంటే ఏంటి? ఆర్టికల్ 21 అంటే రైట్ టు లైఫ్ గుర్తొస్తుంది అందరికి. మరి ప్రైవసీ అంటే ప్రైవసీ కూడా మన లైఫ్ లో ఒక పార్ట్, అవునా కదా? సో రైట్ టు లైఫ్, రైట్ టు ప్రైవసీ, సో అది ఆర్టికల్ 21 కింద వస్తుంది. కాన్సెప్ట్ తీసుకుంటే ద ప్రైవసీ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రైట్ టు బి లెట్ అలోన్. రైట్ టు బి లెట్ అలోన్ అని అంటున్నారు. సో రైట్ టు ప్రైవసీ అండ్ విచ్ ఇంక్లూడ్ ద ఫ్రీడమ్ ఫ్రమ్ ద అన్వారెంటెడ్ పబ్లిసిటీ. మనకు ఇష్టం లేని పబ్లిసిటీ అనేది అది రైట్ టు ప్రైవసీ కిందనే వస్తుంది. కొంతమంది ఏంటంటే వాళ్ళు కొంచెం మనం సెలబ్రేట్ అవ్వగానే వాళ్ళకి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టుగా రాస్తూ ఉంటారు. అండ్ మన ప్రైవసీ మనకు తెలియకుండానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ జనరల్గా సెలబ్రిటీస్ మీద ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. దట్ ఈస్ 100% రాంగ్. రాసే వాళ్ళు అనుకుంటారు నేను రాయొచ్చు, నేను నాకు రాసే అధికారం ఉందని, కానీ నువ్వు ఏది పడితే అది రాస్తే కుదరదు. చాలా మంది యూట్యూబ్స్లో కూడా నెగిటివ్గా కామెంట్స్ చేస్తూ ఉంటారు చాలా మంది పైన. సో వాళ్ళ ప్రైవసీ మీరు డిస్టర్బ్ చేయనంత వరకు, వాళ్ళ ప్రైవసీ డిస్టర్బ్ అయిందంటే దే కెన్ టేక్ ద యాక్షన్ ఆల్సో. రిమెంబర్ దిస్. ఓకేనా? రైట్ టు ప్రైవసీ అనేది ప్రతి ఒక్కరికే ఉంటుంది. ఇక్కడ సెలబ్రిటీ అనే కాదు, మిడిల్ క్లాస్ అనే కాదు, లో క్లాస్ అనే కాదు, ఎవరికైనా కూడా రైట్ టు ప్రైవసీ అనేది వర్తిస్తుంది. ఓకేనా? ద రైట్ టు బి లెట్ టు బి అలోన్ విచ్ ఇంక్లూడ్స్ ఫ్రీడమ్ ఆఫ్ అన్వారెంటెడ్ పబ్లిసిటీ. ఓకేనా? ప్రొటెక్షన్ అగెనిస్ట్ ద ఇంటర్ఫియరెన్స్ ఇన్ పర్సనల్ మ్యాటర్స్. వాళ్ళ పర్సనల్ మ్యాటర్లో ఇంటర్ఫియర్ అవ్వడానికి ఉండదు. పర్సనల్ మ్యాటర్లో ఇంటర్ఫియర్ అయినప్పుడు ఇది ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దట్ డు నాట్ కన్సర్న్ ఇన్ ద పబ్లిక్. ఓకే, నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ తీసుకున్నప్పుడు చూడండి, ఇంప్లిసిటీ రైట్. వైల్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ ఎక్స్ప్లిసిటీ గ్యారంటీ టు ద రైట్ టు ప్రైవసీ యాజ్ ఏ fundamental rights and the Supreme Court has interpreted it, it is being implied under. సో ఇది ఏ ఆర్టికల్ కింద తీసుకొచ్చామండి? ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో ఇది మనకి రైట్ టు ప్రైవసీ కిందనే వస్తుంది. ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్. ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు, ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు. రైట్ టు ప్రైవసీ, రైట్ టు లైఫ్, ఆర్టికల్ 21 అనేది ఇది ఉన్న కంటెంట్ అనేది దేని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిందని క్వశ్చన్ అడుగుతారు. సో ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఎక్కడండి? ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫ్రేమ్వర్క్ నుంచి తీసుకున్నారు. సచ్ యాజ్ ఏ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ అండ్ ఇంటర్నేషనల్ కన్వెనెంట్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్. ఓకే, నెక్స్ట్ కీ జ్యుడిషియల్ ప్రొవిజన్స్ తీసుకున్నప్పుడు గోవింద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ మనం ఒక కేసు చూడొచ్చు. ఇక్కడ ఏమైందంటే సుప్రీం కోర్ట్ రూల్ దట్ ద రైట్ టు ప్రైవసీ ఫ్లోస్ ఫ్రమ్ ద ఆర్టికల్ 19(1) ఆఫ్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, 1 ఆఫ్ డి రైట్ టు మూవ్ ఫ్రీలీ అండ్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్. ఈ వీటి కింద మనకి ఈ కేసు అనేది మనం చూడొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేచర్ ఆఫ్ రైట్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్. ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్. రిమెంబర్ దిస్. నేచర్ ఆఫ్ రైట్ అంటే మనకి అడుగుతారు, నేచర్ ఆఫ్ రైట్ కూడా అడుగుతారు, అంటే అది అబ్సల్యూటా కాదా అంటే ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్ అండ్ ఈజ్ ద సబ్జెక్ట్ టు ద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. దీనికి కూడా ఏముందండి, కొన్నిసార్లు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటుంది. ఇంటర్ప్రిటెడ్ ద వేరియస్ జడ్జిమెంట్స్, మనం వేరే జడ్జిమెంట్లో చూడొచ్చు. ఇంపార్టెన్స్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ తీసుకుంటే ఇట్ ఈస్ ఎసెన్షియల్ కాంపౌండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఒక పర్సన్కి తన లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నేనైనా మీరైనా ఎవరైనా రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ ఎసెన్షియల్
అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ఇండివిజువాలిటీ కూడా ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంపాక్ట్ ఆన్ ద ఇండివిజువల్ చాయిసెస్, కొన్నిసార్లు ఇండివిజువల్ చాయిసెస్ మీద ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇంటెన్షనల్గా నెగిటివ్ పబ్లిసిటీ చేయడము, వాళ్ళ ఫ్యామిలీలో లేని దాన్ని ఉన్నట్టుగా చూపిస్తారు. ఎస్పెషల్లీ సెలబ్రిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే కొంతమంది జీవితాలు ఇక్కడ ఖరాబ్ అవ్వడానికి మెయిన్ రీజన్ అదే. సో అది. నెక్స్ట్ ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకి 2024 పేపర్లో? 1 సెకండ్. 2024 పేపర్లో చాలా క్వశ్చన్సే ఉన్నాయి. లెట్ మీ చెక్ వన్స్. ఓకే. ఓకే, అయిపోయినాయండి. ఇంకొక ఓన్లీ 4 క్వశ్చన్సే ఉన్నాయి. సో 1 సెకండ్. ఓన్లీ ఇంకా 4 క్వశ్చన్స్ ఉన్నాయి, కంప్లీట్ చేసేసుకుందాము. సో నెక్స్ట్ అంటే ఇక్కడ మనము కరెంట్ అఫైర్స్ పాయింట్ ఇది కూడా కవర్ చేసేసుకుంటున్నాము. ఓకే, సో కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్స్. వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్, సిడిఎస్? మనము చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ తీసుకున్నప్పుడు సిడిఎస్ అంటాం కదా. ఇక్కడ వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ సిడిఎస్ యాజ్ ఏ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద మిలిటరీ అఫైర్స్? మరి సిడిఎస్ వచ్చేసి మనకి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉంటారు మిలిటరీ అఫైర్స్కి. వాళ్ళ డ్యూటీస్ ఏందనేది ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్లాంటివి చదవాలి. కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చూసుకోవాలి. ఫస్ట్, పర్మనెంట్ చైర్మన్ ఆఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ. ఫస్ట్ ఏమంటున్నారు? పర్మనెంట్ చైర్మన్ గా ఉంటారు అంటున్నారు. ఇక్కడ క్వశ్చన్ మనం మళ్ళీ చూసుకోవాలి. పర్మనెంట్ చైర్మన్ అనేది రైటా అనేది క్వశ్చన్ చేసుకోవాలి. తర్వాత ఎక్సర్సైజ్ ద మిలిటరీ కమాండ్ ఓవర్ ద 3 సర్వీస్ చీఫ్స్. ఎక్సర్సైజ్ ద మిలిటరీ కమాండ్స్ ఎక్సర్సైజ్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ మనం చూసుకోవాల్సిన 3 సర్వీస్ చీఫ్స్ అన్నారు. సో మరి ఇది కరెక్ట్ అని చూసుకోవాలి. తర్వాత ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్ టు డిఫెన్స్ మినిస్టర్ టు ఆల్ ట్రై సర్వీస్ మ్యాటర్లో అని అన్నాడు. సో మనం ఆన్సర్ తీసుకుంటే 1 2 3, 1 and 2 ఓన్లీ, అండ్ 2 and 3 అన్నాడు, 1 and 3 అన్నాడు. సో మరి మన ఆన్సర్ వచ్చేసి 1 and 3 అనేది కరెక్ట్. సో చూద్దాం ఇక్కడ ఆప్షన్ డి, ఇది ఇక్కడ ఇచ్చారు ఆప్షన్ డి, 1 and 3 కరెక్ట్. మరి ఒకసారి మళ్ళీ చూద్దాం. 1 ఏంటండి? పర్మనెంట్ చైర్మన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ, పర్మనెంట్ చైర్మన్ గా ఉంటారు. తర్వాత 2 వచ్చేసి ఎక్సర్సైజ్ ద మిలిటరీ కమాండ్ ఓవర్ ద 3 సర్వీస్ చీఫ్ అన్నారు, ఇది రాంగ్. మిలిటరీ తర్వాత ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్ గా ఉంటారు డిఫెన్స్ అండ్ ఆల్ 3 సర్వీసెస్ అని చెప్పారు. ఒకసారి ఇది మంచిగా చూద్దాం. ఇది మనకి ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినాయంటే, ఎందుకంటే ఇక్కడ సీరియస్ అనే వాళ్ళు మనకి చేంజ్ అవుతున్నప్పుడు మనం ఇక్కడ ఎవరెవరు హెడ్ గా ఉన్నారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూస్ లో ఉన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అసలు ఫస్ట్ చూద్దాం. డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద సిడిఎస్ తీసుకుంటే, సిడిఎస్ ఎగ్జామ్ ఉంటుంది మీకు తెలుసా? చాలా మందికి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది రాస్తారు. ఎస్పెషల్గా నార్త్ నుంచి అయితే చాలా మంది రాస్తారు. అఫ్ కోర్స్ సౌత్ నుంచి కూడా రాస్తారు, కానీ చాలా తక్కువ మందికి ఐడియా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు నేర్చుకుంటున్నారు. సో ఫోకస్, మనం యూపీఎస్సీ చదివితే ఏం ఎగ్జామ్స్ రాయొచ్చు అనేది కూడా తెలుసుకోవాలి. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ డ్యూటీస్ తీసుకుంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద మిలిటరీ అఫైర్స్. ఇక్కడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద మిలిటరీ అఫైర్స్, ఇక్కడ ఇన్ ద మినిస్ట్రీ డిఫెన్స్ సర్వీసెస్ అండ్ ఇట్స్ సెక్రటరీ. తర్వాత ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్ గా కూడా ఉంటారండి. ఓకేనా? అంటే హానరబుల్ రక్షణ మంత్రి అడ్వైజ్ చేస్తారు. అడ్వైజర్ టు ద, ఎవరికి అడ్వైజర్ గా ఉంటారు? హానరబుల్ రక్షణ మంత్రి, అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఆల్ 3 సర్వీసెస్, ఆల్ ట్రై సర్వీసెస్ మ్యాటర్. రిమెంబర్, ఇక్కడ ఈ ఆల్ ట్రై అనేది ఇంపార్టెంట్. మరి ఈ ఆల్ ట్రైలో ఏమేమి వస్తాయి అనేది మీరు గుర్తు ఒకసారి ఈ రీకాల్ చేసుకోండి. తెలిస్తే కమెంట్లో చెప్పండి, నేను చెప్తాను మీకు. అంటే ఒక హింట్ ఇస్తాను. మనకి ఇప్పుడు డిఫెన్స్ నావిగేషన్ ఇలా ఉంటాయి కదా. సో మరి నావిగేషన్ ఇవన్నీ ఏమేమి వస్తాయి ఆల్ 3 అనే దాంట్లో థింక్ చేయండి. తర్వాత పర్మనెంట్ చైర్మన్ టు ద చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ. చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి పర్మనెంట్ చైర్మన్ గా ఉంటారు. మన స్టేట్మెంట్ కరెక్టే కదా. తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ట్రై సర్వీస్ ఆర్గనైజేషన్ కి అడ్మినిస్ట్రేషన్ గా ఉంటారు, రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటారు. తర్వాత మెంబర్స్ ఆఫ్ ద డిఫెన్స్ అక్వైజేషన్ కౌన్సిల్, డిఫెన్స్ అక్వైజేషన్ కౌన్సిల్ లో మెంబర్ గా కూడా ఉంటారు. క్లియరా? తర్వాత క్లారిఫికేషన్ ఆఫ్ ద కమాండ్ అథారిటీ. అసలు కమాండ్ అథారిటీ అనేది మనం తీసుకుంటే ఫస్ట్ ఏంటి, ఇక్కడ ఏంటి అని అంటే, ఫస్ట్ నో మిలిటరీ కమాండ్. It is very important note. The CDS does not exercise the military command. Remember, CDS does not exercise the military command over the 3 services. 3 services chief. This provision ensures the CDS can provide the impartial advice to the political
లీడర్స్. ఓకే. సో ఇప్పుడు చూద్దాం. స్టేట్మెంట్ 1 ఏమన్నారు మనకి? కరెక్ట్ అని. ఎందుకంటే సీడీఎస్ ఈస్ ద పర్మనెంట్ చైర్మన్, రైట్ కదా! స్టేట్మెంట్ 2 ఇన్‌కరెక్ట్. ఎందుకంటే సీడీఎస్ డస్ నాట్ ఎక్సర్సైజ్ ద మిలిటరీ కమాండ్ ఓవర్ ద 3 సర్వీసెస్. ఇక్కడే ఉంది. సీడీఎస్ డస్ నాట్ ఎక్సర్సైజ్ ద మిలిటరీ కమాండ్స్ ఓవర్ ద 3 సర్వీసెస్. స్టేట్మెంట్ 3 ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్ అనేది ట్రై సర్వీసెస్‌లో ఉంటుంది. సో కొంచెం త్వరగా కంప్లీట్ చేసా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద ఎథిక్స్ కమిటీ, విచ్ కమిటీ? ఎథిక్స్ కమిటీ ఇన్ ద లోక్‌సభ. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా మంది లోక్‌సభ చదువుతారు కానీ ఎథిక్స్ కమిటీ అనే దాని మీద ఫోకస్ చేయకపోతారు. అంటే చూడండి ఏ విధంగా క్వశ్చన్ అడుగుతున్నారు. ఎథిక్స్ కమిటీ గురించి అడుగుతున్నారు లోక్‌సభ. ఓకేనా? సో విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? ఫస్ట్ చూడండి, ఎథిక్స్ కమిటీ గురించి తీసుకుంటే ఇనిషియల్ ఇట్ వాజ్ అన్ అడ్హాక్ కమిటీ అని అంటున్నారు. మరి కరెక్టా? ఒకసారి చూద్దాం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఏమంటున్నాడు? ఓన్లీ మెంబర్ ఆఫ్ లోక్‌సభ కెన్ మేక్ ద కంప్లైంట్స్. ఏమంటున్నాడు? ఓన్లీ మెంబర్ ఆఫ్ లోక్‌సభ కెన్ మేక్ కంప్లైంట్ రిలేటింగ్ టు ద అనెథికల్ కండక్ట్ ఆఫ్ మెంబర్ ఆఫ్ లోక్‌సభ. మెంబర్ ఆఫ్ లోక్‌సభ మాత్రమే కంప్లైంట్ అనేది చేయొచ్చు రిలేటెడ్ టు ద అనెథికల్ కండక్ట్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ లోక్‌సభ. ఎప్పుడైతే అనెథికల్ గా ఉన్నారు అన్న విషయంలో. దిస్ కమిటీ కెన్ నాట్ టేక్ అప్ ఎనీ మ్యాటర్ విచ్ ఈస్ సబ్జుడిస్. ఇక్కడ ఏమంటున్నారు? దిస్ కమిటీ కెనాట్ టేక్ అప్ ఎనీ మ్యాటర్ విచ్ ఈస్ సబ్జుడిస్ అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అని అన్నాడు. మనం ఫస్ట్ చూడండి 1 and 2, 2 and 3, 1 and 3 అండ్ 1, 2, 3. మన ఆన్సరు 1 and 3. మరి ఎలా 1 and 3? మరి 2 ఎందుకు రాంగ్ అనేది చూడండి. ఇక్కడ ఏమన్నాడు? ఓన్లీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ ఏ మెంబర్ ఆఫ్ లోక్‌సభ అని అన్నాడు. సో ఇది అందుకే ఇక్కడ మనకి రాంగ్ అవుతుంది. మన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎథిక్స్ కమిటీ ఇన్ ఇండియన్ పార్లమెంట్ తీసుకున్నప్పుడు ఇది ఏంటి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే కాన్స్టిట్యూషన్ అండ్ హిస్టరీ తీసుకుంటే రాజ్యసభ కాన్స్టిట్యూటెడ్ 1997, లోక్సభ ఇనిషియల్లీ ఫార్మ్డ్ ఆన్ అడహా కమిటీ 2000 బై దెన్ ద స్పీకర్ జిఎంసి బాలయోగి. ఎవరున్నారండి స్పీకర్? జిఎంసి బాలయోగి. ఇట్ బికమ్ ద పర్మనెంట్ కమిటీ 2015లో పర్మనెంట్ కమిటీ కావడం జరిగింది. మరి దీని యొక్క ప్రైమరీ ఫంక్షన్ తీసుకుంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద కోడ్ ఆఫ్ ఎథిక్స్, కోడ్ ఆఫ్ ఎథిక్స్ ని ఎన్ఫోర్స్ చేయడము. ఓకేనా? కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫర్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీస్. తర్వాత ఎగ్జామినేషన్ అండ్ మిస్కండక్టెడ్. ఇట్ ఎగ్జామిన్ ద కేసెస్ మిస్కండక్టెడ్ బై ద ఎంపీస్. ఎవరన్నా వాళ్ళ యొక్క ఎథికల్ గా వాళ్ళు ఉండట్లేదా, వాళ్ళ యొక్క రూల్స్ ఏమన్నా మిస్యూజ్ చేస్తున్నారా అనే దాని మీద ఇది వర్కౌట్ చేస్తుంది. లిమిటేషన్ అండ్ కంప్లైంట్స్ తీసుకుంటే ద కమిటీ డస్ నాట్ ఎంటర్టైన్ ద కంప్లైంట్స్. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక లీడర్ నచ్చలేదు ఎంపీ, నేను పోయి కంప్లైంట్ చేస్తానంటే అక్కడ టైం పాస్ చేయదు. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సాలే ఆన్ ద మీడియా రిపోర్ట్ ఆర్ మ్యాటర్ దట్ సబ్జుడిస్. అంటే ఏంటండి? అండర్ జుడిషియల్ కన్సిడరేషన్ కింద మాత్రమే ఇది తీసుకుంటది. టైం పాస్ చేయదు ఎవరికి. తర్వాత రోల్ ఆఫ్ మెయింటైనింగ్ డిసిప్లిన్. అంటే ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ రైట్ అయింది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎంగేజింగ్ ద మెయింటైనింగ్ డిసిప్లిన్ అండ్ డెకోరం విత్ ఇన్ ద పార్లమెంట్, ఫిల్లింగ్ ద కంప్లైంట్స్ బై ద ఇండివిజువల్. ఇక్కడ చూడండి మనకి ఇందాక ఏమన్నాడు? ఓన్లీ లోక్సభ మెంబర్స్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఫిల్లింగ్ ద కంప్లైంట్ బై ఇండివిజువల్. అంటే ఎనీ ఇండివిజువల్ కెన్ లాడ్జ్ ఏ కంప్లైంట్ అగెనిస్ట్ ద ఎంపీ. ఎనీ ఇండివిజువల్, రిమెంబర్, త్రో అనదర్ లోక్సభ ఎంపీ అండ్ అకంపైన్డ్ బై ద ఎవిడెన్స్ ఆఫ్ ద అలైన్డ్ మిస్కండక్ట్. ఎలాంటి సందర్భంలో? మిస్కండక్ట్ అండ్ an affidavit affirming the complaint is not a ఫాల్స్. వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ అనేది ఫాల్స్ కంప్లైంట్ అవ్వకూడదు. ఓకేనా? సెల్ఫ్ కంప్లైంట్. ఇఫ్ అన్ ఎంపీ కంప్లైంట్ అబౌట్ ఎంపీ సెల్ఫ్ కంప్లైంట్ కూడా ఇక్కడ చేయొచ్చు అంటున్నారు. అండ్ ద అఫిడవిట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అండ్ రిఫరల్స్ బై ద స్పీకర్ కెన్ రిఫర్ ఎనీ కంప్లైంట్ అగెనిస్ట్ ఎంపీ టు ద ఎథిక్ కమిటీ. గుర్తుపెట్టుకోండి ఎవరెవరు అనేది ఇక్కడ మనం అర్థమైంది కదా. మనకి ఇక్కడ ఏమన్నాడు? ఇందాక ఓన్లీ ఎంపీ అని అన్నారు. సెకండ్ స్టేట్మెంట్ లో ఓన్లీ మెంబర్ ఆఫ్ లోక్సభ అన్నాడు. మెంబర్ ఆఫ్ లోక్సభ మాత్రమే కాదండి, ఇక్కడ మనకి ఫిల్లింగ్ కంప్లైంట్ బై ద ఇండివిజువల్, ఎనీ ఇండివిజువల్ లాడ్జ్ కంప్లైంట్ అగెనిస్ట్ అన్ ఎంపీ త్రో ద అనదర్ లోక్సభ ఎంపీ మీద అనదర్ లోక్సభ ఎంపీ కంప్లైంట్ చేయొచ్చు, సెల్ఫ్ కంప్లైంట్ చేయొచ్చు, రిఫరల్ బై స్పీకర్ కూడా రిఫర్ చేయొచ్చు. ఇక్కడ క్లియర్ కదా. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద నారీ శక్తి వందన్ అధినియం. అయితే ఇక్కడ ఇది మనకి క్వశ్చన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ రిలవెంట్ గా మనం చూసుకోవచ్చండి. ఇక్కడ క్వశ్చన్ ఏమొచ్చాడు? నారీ శక్తి రిలవెంట్ గా క్వశ్చన్ అడిగాడని. మరి ఇది ఏంటి అనేది మనం చూద్దాం.
ఇక్కడ చూడండి, ద ప్రొవిజన్స్ విల్ కమ్స్ ఇంటూ ఎఫెక్ట్ ఫ్రమ్ ద 18th లోక్సభ. దిస్ విల్ బి ఫోర్స్ ఇన్ 15 years ఆఫ్టర్ బికమింగ్ అన్ యాక్ట్. అంటే మీకు అర్థమై ఉంటది ఏంటిది, ఉమెన్ బిల్ గుర్తొచ్చిందా? సో దేర్ ఆర్ ద ప్రొవిజన్ ఫర్ ద రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ ఫర్ ద షెడ్యూల్ కాస్ట్ ఉమెన్ విత్ ఇన్ ద కోటా దే రిజర్వ్ ద షెడ్యూల్ కాస్ట్. సో ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఏ స్టేట్మెంట్ కరెక్ట్? 1 2 3, 1 2, 2 and 3, 1 and 3 అన్నాడు. సో ఫస్ట్ మీకు నారీ శక్తి అనగానే గుర్తు రావాల్సింది ఉమెన్ కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నారు, ప్రొవిజన్స్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ ద 18th లోక్సభ. ఇప్పుడు ఎన్నో లోక్సభ నడుస్తుంది, ఇది ఒకటి తెలిస్తే ఇది ఎలిమినేట్ చేసుకోవచ్చు. తర్వాత దిస్ విల్ బి ఇన్ ఫోర్స్ 15 years ఆఫ్టర్ బికమింగ్ అన్ యాక్ట్. ఇక్కడికి రాగానే మనకు అర్థమైపోతుంది ఉమెన్ బిల్. ఎస్ ఆర్ నో? 15 years తర్వాత అది యాక్ట్ గా అయింది. ఎస్. అండ్ దెర్ ఇస్ అ ప్రొవిజన్ ఫర్ ద రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ ఫర్ ద షెడ్యూల్ కాస్ట్ ఉమెన్స్ విత్ ఇన్ ద కోటా ఫర్ ద రిజర్వేషన్ ఆఫ్ ద షెడ్యూల్ కాస్ట్ కింద వాళ్ళ యొక్క సీట్ రిజర్వేషన్ కోసం ఇక్కడ వచ్చింది. అయితే ఇక్కడ మళ్ళా ఓన్లీ నారీ శక్తి వందన అధినియం అని ఈ బిల్లు అండి. మరి ఓన్లీ షెడ్యూల్ కాస్ట్ ఒకటేనా అన్నది కూడా మీరు మళ్ళీ చూసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? చూడండి, ఉమెన్ రిజర్వేషన్ బిల్, నారీ శక్తి వందన్ అధినియం 2023. ఇక్కడ తీసుకున్నప్పుడు కీ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. Key provision statement regarding to the enforcement duration as well as specific related reservation for the scheduled caste and scheduled tribe. ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది 2023. ఈ బిల్ ఏం ఉందంటే రిజర్వ్స్ ద 1/3 అంటే 33% ఆఫ్ ద టోటల్ సీట్స్ ఫర్ ఉమెన్ ఇన్ లోక్సభ, హౌస్ ఆఫ్ ద పీపుల్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఢిల్లీ అసెంబ్లీ. ఎంత అండి? 33% రిజర్వేషన్ కోసం జరిగిన ఫైట్ ఇది. అండ్ అలొకేషన్ ఆఫ్ ద రిజర్వ్డ్ సీట్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ డిటర్మైన్డ్ బై ద అథారిటీ ప్రిసైడెడ్ బై ద పార్లమెంట్. అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద రిజర్వేషన్ తీసుకున్నప్పుడు స్టేట్మెంట్ 1 అనేది మనం చూసుకున్నాం కదా. ద రిజర్వేషన్ విల్ ఓన్లీ బి ఎన్ఫోర్స్డ్ ఆఫ్టర్ ద పబ్లికేషన్ ఆఫ్ ద న్యూ సెన్సెస్ అండ్ completion and elimination exercise and further bill required approval of the 50% and the state full ratification అని అన్నాడు. మన స్టేట్మెంట్ 1 ఎందుకు కరెక్ట్ అనేది మీకు అర్థమైందా? చూడండి, ఇక్కడ బిల్ విల్ బి ఫోర్స్ ఆఫ్టర్ 15 years, సారీ ప్రొవిజన్స్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ద 18th లోక్సభ మాత్రమే అని అన్నాడు. ఫస్ట్ 18th లోక్సభ మాత్రమేనా? కాదు, దాని వెనుక చాలా స్టోరీ ఉంది. ఓకే, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో న్యూ సెన్సెస్, పబ్లికేషన్ ఆఫ్ ద న్యూ సెన్సెస్, డెలిమినేషన్ ఎక్సర్సైజెస్, 50% ఆఫ్ ద ఆల్ ద స్టేట్స్ రాటిఫికేషన్, ఇదంతా జరిగిన తర్వాత వచ్చింది. సో స్టేట్మెంట్ 1 అనేది ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 2 తీసుకుంటే రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ ఫర్ ఉమెన్ తీసుకున్నప్పుడు 15 years నుంచి ఇది ఎగ్జిస్ట్ అవుతూ వచ్చింది. మనకంటే కేసు నడుస్తూనే ఉంది. 15 కాదు, ఇట్ కమ్ టు ద రియాలిటీ వస్తే 30+ years లో నుంచి ఉంది. కానీ మనకి బిల్లు పెట్టినప్పటి నుంచి మనకి క్యాలిక్యులేషన్స్ అనేది ఉంటుంది. ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ for women will cease to exist 15 years after the commencement of this Amendment Act. The reservation for SC/ST women. అయితే ఇక్కడ ఈ పాయింట్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది కమెన్స్మెంట్ ఎప్పటి వరకు ఇచ్చారు అనేది చూసుకోవాలి. ఎగ్జిస్ట్ 15 years. ఎన్ని ఇయర్స్? 15 years. రిజర్వేషన్ ఆఫ్ SC/ST women, 1/3 ఆఫ్ ద టోటల్ సీట్స్ రిజర్వ్ ఫర్ ద SC and ST women ఇన్ లోక్సభ. ఎక్కడెక్కడండి? లోక్సభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ మన ఢిల్లీ అసెంబ్లీ కూడా ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, writ ఆఫ్ ప్రొహిబిషన్ ఈజ్ అన్ ఆర్డర్ ఇష్యూడ్ బై ద సుప్రీం కోర్ట్. మనకి writs చాలా మందికి ఐడియా ఉంటాయి. writ ఎన్ని ఉన్నాయి, దాన్ని ఎవరు ఇష్యూ చేస్తారు అనేది తెలుసు కదా. సుప్రీం కోర్టు, హైకోర్టు. ఇక్కడ ప్రీవియస్ ఒకసారి క్వశ్చన్ అడిగాడు, ఈ సుప్రీం కోర్టు హైకోర్టుకి అధికారం ఉందా writ మీద అని. సో ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ మనకి ఇచ్చాడు, అధికారం ఉంది. అదే మరి ఏమేమి వస్తుంది అనేది అడుగుతున్నారు. చూడండి, గవర్నమెంట్ ఆఫర్ ద prohibiting him from taking a particular action and next the parliament and legislative assembly to pass a law of prohibition, the lower court prohibiting the continue of proceeding in case the government prohibiting it from following the unconstitutional policy. ఇక్కడ మంచిగా చూడండి, a writ of prohibition is an order issued by, ఎవరు ఇష్యూ చేస్తున్నారు? సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ ఇష్యూ చేసే ఆర్డర్ కింద తీసుకున్నప్పుడు ఇక్కడ ద లోయర్ కోర్ట్ ప్రొహిబిటింగ్ ద కంటిన్యూషన్ ఆఫ్ ప్రొసీడింగ్ ఇన్ కేస్ అంటే మనం ఇక్కడ ఒకసారి క్లియర్గా మంచిగా చూద్దాం. గవర్నమెంట్ ఆఫీసర్స్ ప్రొహిబిటింగ్ హిమ్
టేకింగ్ ద పర్టికులర్ యాక్షన్. గవర్నమెంట్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫీసెస్ని ప్రొహిబిట్ చేయొచ్చా, అసలు ప్రొహిబిషన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం చూద్దాం. ఫస్ట్ ప్రొహిబిషన్ అంటే ఏంటంటే చూడండి, ఇట్ మీన్స్ టు ఫార్బిడ్ ఆర్ ప్రివెంట్ సర్టన్ యాక్షన్స్, కొన్ని యాక్షన్స్ని ప్రివెంట్ చేస్తుంది ప్రొహిబిషన్ అంటే. చూడండి, ఫస్ట్ నేచర్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఏ లీగల్ ఆర్డర్. ఫస్ట్ ఇది లీగల్ ఆర్డర్. ఎవరు ఇష్యూ చేస్తారు? హైకోర్టు. ఓకేనా? ఎవరికి ఇష్యూ చేస్తుంది? హైకోర్టు, ద లోయర్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్స్. హైకోర్టు అంటే హయ్యర్ కోర్టు అంటే సుప్రీం కోర్టు, దాని కింది కోర్టుకి, దాని కింది కోర్టు, మళ్ళీ దాని కింది కోర్టు, హయ్యర్ కోర్టు టు లోయర్ కోర్టు, అండ్ అక్కడ నుంచి ట్రిబ్యునల్స్కి. ఓకేనా? అంటే చూడండి, 1 సెకండ్, మనకి స్టేట్మెంట్ చూడండి, ద లోయర్ కోర్ట్ ప్రొహిబిటింగ్ ద కంటిన్యూ ఆఫ్ ద ప్రొసీడింగ్ ఇన్ కేస్ అని అన్నాం. అది రైట్ ఆన్సర్. ఎలా అయింది ఇప్పుడు చూద్దాం. ఇట్స్ పర్పస్ ఇస్ టు ప్రివెంట్ ద లోయర్ అథారిటీ ఫ్రమ్ ఎక్సీడింగ్ ఇట్స్ జ్యూరిడాక్షన్ ఆర్ సారీ ఇక్కడ సారీ its purpose is to prevent the lower authority from exceeding its jurisdiction, and the jurisdiction it does not possess అని అన్నాడు. సో ఇక్కడ మన దాని యొక్క మెయిన్ నేచర్ ఏంటంటే, దీని మెయిన్ పర్పస్ ప్రివెంట్ ద లోయర్ అథారిటీని ప్రివెంట్ చేస్తుంది. దీని ఫంక్షన్స్ తీసుకుంటే అన్లైక్ ఏ వ్రిట్, యాజ్ ఏ వ్రిట్ ఆఫ్ మ్యాన్మాస్. ఇక్కడ మనకి వ్రిట్స్ ఉంటాయి, మ్యాన్మాస్ అని, ప్రొహిబిషన్ అని. మనకి ఆ వ్రిట్స్ ఏంటిది అనేది మీరు చూసుకోవాలి. అండ్ చదివేటప్పుడు మనం ఎన్ని రకాల విట్స్ ఉన్నాయి, ఆ విట్స్లో సుప్రీంకోర్టు, హైకోర్టుకు ఉన్న అధికారాలు ఏంటి, ఏ విట్స్ ప్రకారం ఎవరెవరి మీద యాక్షన్ తీసుకోవచ్చు అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా. ఓకేనా? క్యూవరంటో ఇట్లా డిఫరెంట్ విట్స్ ఉంటాయి కదా, మరి ఏ విట్స్ ప్రకారం దేనికి అధికారాలు ఉంటాయి అనేది చూసుకోవచ్చు. ఇప్పటికి చాలా లేట్ అయింది. సో నేను ఆల్రెడీ మన పాలిటీ లక్ష్మీకాంత్ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. ఓకేనా? దీని స్కోప్ తీసుకుంటే ప్రొహిబిషన్ ఈజ్ ఇష్యూడ్ ఓన్లీ అగెన్స్ట్ ద జ్యుడిషియల్ అండ్ క్వైసీ జ్యుడిషియల్ అథారిటీస్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. అయిపోయినాయండి, ఇంకొక 1-2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ హూ రికగ్నైజ్ అండ్ డిక్లేర్ ఎనీ కమ్యూనిటీ ఆఫ్ ద స్టేట్ యాజ్ ఏ షెడ్యూల్ ట్రైబ్. ఇక్కడ ఏమంటున్నారంటే, ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్, గవర్నర్ ఆఫ్ స్టేట్ ఎవరైతే ఉంటారో, దే హూ రికగ్నైజ్ అండ్ డిక్లేర్స్ ఎనీ కమ్యూనిటీ ఆఫ్ దట్ స్టేట్ యాజ్ షెడ్యూల్డ్ ట్రైబ్. అయితే ఇప్పుడు ఒక స్టేట్ ఉంది, ఆ స్టేట్లో గవర్నర్ ఉంటారు. వాళ్ళు ఆ స్టేట్లో ఎవరు ఏ కమ్యూనిటీ షెడ్యూల్ ఎస్టీ కింద, షెడ్యూల్ కాస్ట్ కింద వస్తుంది అని డిక్లేర్ చేయొచ్చు అని అంటున్నాం. మరి స్టేట్మెంట్ కరెక్టా కాదా క్వశ్చన్. నెక్స్ట్, ఏ కమ్యూనిటీ డిక్లేర్డ్ యాజ్ ఏ షెడ్యూల్డ్ ట్రైబ్ ఇన్ ఏ స్టేట్ ఇట్ నీడ్ టు బి సో ఇన్ అనదర్ స్టేట్ అన్నాడు. ఇక్కడ ఏమంటే, ఏ కమ్యూనిటీ డిక్లేర్డ్ యాజ్ ఏ షెడ్యూల్డ్ ట్రైబ్ ఇన్ స్టేట్ నీడ్ నాట్ టు బి సో ఇన్ అనదర్ స్టేట్. అయితే వేరే స్టేట్ వాళ్ళకి, ఇక్కడ ఇప్పుడు ఒక స్టేట్లో ఉన్న కమ్యూనిటీ మీద ఆ స్టేట్ వాళ్ళకే ఉంటుంది, వేరే వాళ్ళకి అధికారం ఉండదు కదా. సో మరి స్టేట్మెంట్స్ ఫస్ట్ అండ్ సెకండ్ రెండు కూడా రైట్, అవునా కదా. సో చూద్దాం, ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు 1 and 2 ఓన్లీ, అండ్ 1, 2 అండ్ either 1 or 2. సో బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్. ఎందుకనంటే ఆర్టికల్ 342 ప్రకారం షెడ్యూల్డ్ ట్రైబ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా తీసుకున్నప్పుడు పవర్ టు స్పెసిఫై ద షెడ్యూల్డ్ ట్రైబ్. ఆర్టికల్ 342 empowers the president of India, it's not the governor, president of India, not the governor, to specify which communities are recognized as a scheduled tribe for the particular state or union territories. అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నప్పుడు పర్టికులర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ మీద కంప్లీట్ ఎవరండి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ప్రెసిడెంట్ మస్ట్ కన్సల్ట్ ద గవర్నర్ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్ బిఫోర్ మేకింగ్ ద, కొన్ని డిక్లరేషన్ చేసేటప్పుడు ఎవరిని కన్సల్ట్ అవుతారు? ఖచ్చితంగా ఎవరిని కన్సల్ట్ అవుతారు? ఆ స్టేట్ గవర్నర్ని. ఓకేనా? నెక్స్ట్, వేరియబిలిటీ ఆఫ్ ఏ షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ అక్రాస్ ద స్టేట్ తీసుకుంటే ఇక్కడ ఏమంటుందంటే, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా క్లారిఫైడ్ దట్ కమ్యూనిటీ రికగ్నైజ్డ్ యాజ్ ఏ షెడ్యూల్డ్ ట్రైబ్ ఇన్ వన్ స్టేట్ మే నాట్ నెసెసరీ హోల్డ్ ద సేమ్ స్టేటస్ ఇన్ ద అనదర్ స్టేట్. అంటే ఒక స్టేట్లో ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ కింద వచ్చిన కమ్యూనిటీ వేరే స్టేట్లో కూడా షెడ్యూల్డ్ ట్రైబ్ రావాల్సిన అవసరం లేదు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే కొన్ని ప్లేస్లో షెడ్యూల్ ట్రైబ్ కింద వచ్చేవాళ్ళు కొన్ని ప్లేస్లో రెడ్డిస్ కింద కూడా వస్తారు. ఇది ఈస్ట్ నార్త్, ఎస్పెషల్గా మనం నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ తీసుకున్నప్పుడు ఇలా చాలా చేంజెస్ ఉంటాయి. సో షెడ్యూల్ ట్రైబ్లో మన స్టేట్లో ఉన్న వాళ్ళు వేరే స్టేట్లో సేమ్ షెడ్యూల్ ట్రైబ్ ఉండాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ద రికగ్నిషన్ ఆఫ్ ద షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ దట్ స్పెసిఫిక్ అలోయింగ్ ద డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, with reference to the union budget, consider the following statement. The union finance minister ఇక్కడ ఏమంటున్నారు, విత్ రిఫరెన్స్ టు ద యూనియన్ బడ్జెట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి యూనియన్ బడ్జెట్ గురించి అడుగుతున్నారు. యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ లేస్ ఆన్
annual financials. The statement before that, both the houses of the parliament. Next question, next time, at the union level, no demand for the grant can be made except on the recommendation of the President of India. ఇక్కడ ఏమంటున్నాడు, యూనియన్ లెవెల్ తీసుకుంటే there is a no demand for the grant can made except on the recommendation of the President of India recommendation లేకుండా ఎలాంటి grants కి డిమాండ్ చేయకూడదు అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఈ స్టేట్మెంట్స్ ఇక్కడ చూడండి, 1 ఓన్లీ, 2 ఓన్లీ, 1 2 అండ్ నైదర్ 1 నార్ 2. సో మనకి ఇక్కడ ఓన్లీ 2 ఓన్లీ కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. ఏమంటున్నాడు, బిహాఫ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ లేస్ ద అన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ మనం ఇక్కడ చూసుకుంటే ఆర్టికల్ 112, ఓకే, అన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. It mandates that the President of India shall present on annual financial statements, commonly referred to as the budget, for the financial year before the both houses of the parliament. మనకి ఇక్కడ ఎవరు వచ్చారండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, బిహాఫ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నాట్ బిహాఫ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ మన క్వశ్చన్ ఏమని అడిగారు, ప్రైమ్ మినిస్టర్. స్టేట్మెంట్ రాంగా. సో జాగ్రత్తగా స్టేట్మెంట్స్ చదవాలి చదివేటప్పుడు. తర్వాత బడ్జెట్ ప్రజెంటేషన్ తీసుకుంటే ఇక్కడ చూడండి, కాన్స్టిట్యూషనల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ లేయింగ్ ద స్టేట్మెంట్ దట్ ద ఫైనాన్స్ మినిస్టర్ హూ యాక్చువల్లీ ప్రజెంట్ ద బడ్జెట్ బిహాఫ్ ఆఫ్ ద ప్రెసిడెంట్, నాట్ బిహాఫ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. మన క్వశ్చన్లో ప్రైమ్ మినిస్టర్ అన్నారు, సో స్టేట్మెంట్ రాంగ్. క్లియర్ కదా. తర్వాత ఆర్టికల్ 13 రికమెండేషన్ తీసుకుంటే డిమాండ్ ఫర్ ద గ్రాంట్. ఆర్టికల్ 13 మనము జాగ్రత్త చదువుకోవాలి. ఇట్స్ చూడండి, ఇట్ స్టేట్స్ దట్ no demand for grant which is especially a request for the funds can be made in parliament except on the recommendation of the president. The provision ensure the financial proposals గురించి మనకి చెప్తుంది. ఓకే, ఓకే అండి, రిమైనింగ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ది వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఫర్దర్ వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే లెట్ మీ నో, విల్ డిస్కస్ ఫర్దర్ వీడియోస్ ఆల్సో. అండ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను ఒకటే చెప్తాను, క్వశ్చన్ ఏ ఏరియా నుంచి అడిగారు, ఎలా అడుగుతున్నారు అనేది చాలా సింపుల్. 2025 క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్ అన్న మీకు డిఫికల్ట్గా అనిపించిందా? ఒక 2 క్వశ్చన్స్ తప్ప, అంటే అది కూడా మనకు ఆ ఏరియా కవర్ చేసిన వాళ్ళకి ఈజీనే, కవర్ చేయని వాళ్ళకి కొత్తగా అనిపిస్తాయి. అంటే నార్మల్గా ఎనీ స్టూడెంట్ కెన్ అటెంప్ట్ అన్నట్టుగా. సో ప్లీజ్ ఫోకస్, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్, అసలు ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎలా అనలైజ్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు మీరు నా నెంబర్కి వాట్సాప్ చేయండి, 9618273181. సో వాట్సాప్ చేస్తే ఇది ఓన్లీ పీడిఎఫ్కి 50 రూపీసే ఉంటుందండి. ఇది మనకి 542 పేజెస్ వస్తుంది. సో ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ 2024 నుంచి 1996 వరకు ఉంటుంది మీకు పేపరు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ